మీరు చెప్పే మాటలకి మీ హీరో క్యారెక్టరేషన్కి అసలు సంబంధం లేకుండా ఉందబ్బా. సో ఎప్పుడైతే నువ్వు లైఫ్ని చాలా ఫాస్ట్గా చూడాలనుకుంటావో నీ థింగ్స్ కూడా అంతే ఫాస్ట్గా రివర్ట్ అవుతాయి. ఓటీటీస్ రావడం వల్ల థియేటర్స్లో సినిమాలు తక్కువ అయిపోయాయంటారు అట్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ? 2017లో షార్ట్ ఫిల్మ్ తీసావు, నువ్వు సిగ్గుందా నీకు? నువ్వు డైరెక్షన్ చేయరా, నువ్వు డైరెక్టర్ అయిపోయినావు. టెల్ మీ వన్ థింగ్, ఒక డైరెక్టర్కి లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరు? హాలీవుడ్లో 70-80 ఇయర్స్ కూడా సినిమాలు తీసి బ్లాక్ బస్టర్లు కొడుతున్నారు. టాలీవుడ్లో మేబీ ఆ అప్గ్రేడేషన్ తక్కువ ఉందేమో అనిపిస్తుంది. ఒక వర్బ్ ఉంటుందండి, ఎవ్రీ స్టోరీ ఈజ్ అ కాపీ ఆఫ్ ద కాపీ ఆఫ్ ద కాపీ ఆఫ్ ద కాపీ. సినిమాలో లాంగ్వేజ్లో చెప్పాలంటే విలన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే హీరో అంత ఎలివేట్ అవుతాడు. దట్ ఈస్ ద థియరీ. మీకు అంత కెపాసిటీ ఉన్న ఆడియన్స్ ఉన్నారు నీకు అన్నప్పుడు అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తారు. హౌ ఎలా చేస్తావు నువ్వు? ఒక అమ్మాయి కాళ్ళలేసి ఎలా కట్టిస్తావయ్యా నువ్వు ఒక డైరెక్టర్ అయ్యి ఉండి? ఇట్స్ ఓకే గురు టైటిల్ చెప్పింది ఆయన. ఏం మోటివేషన్ ఇచ్చారు సార్? ఇట్స్ ఓకే గురించి చల్తా పబ్బకి వెళ్ళమన్నారా మీరు? అంతవరకు నేను ఏదో 10th క్లాస్, నా దగ్గర 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంది, నేను రచ్చలేపేస్తాను, ఏదో జాబ్ చేసుకున్నాను అనుకున్నా. అతను తగలబెట్టేశారా? ఒక డైరెక్టర్కి యాటిట్యూడ్ అన్నది ఉండాలా లేదా? రోడ్లో వెళ్ళే కుక్కకి నువ్వు యాటిట్యూడ్ చూపించాను కోచ్ కొరుకుతుంది అది. అందరూ నవ్వి అందరూ కామెంట్ చేశారు, మా ఫ్రెండ్స్ అంతా. అక్కడికి వెళ్ళి బరుగులు అమ్ముకోరా నువ్వు. మనుషులు అంటే విరక్తి పుట్టిందా? అయ్యయ్యో అట్లే ఇప్పుడు మీరంటే ఇష్టం అంటే ఆ అబ్బాయి అంటే ఇష్టం లేదని కాదు కదా. సో హే వ్యూవర్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి. సో డెఫినెట్లీ చాలా 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 క్వశ్చన్స్ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఒక సినిమా మొదలు పెట్టే ముందు మనం అన్నీ చాలా ఆలోచిస్తూ ఉంటుంటాం. అండ్ మన లైఫ్లో కొన్నిసార్లు కొన్ని విషయాల్ని మనం అలా ఇగ్నోర్ చేసేస్తూ ఉంటాం అనమాట. ఒక్క ఛాన్స్ లైఫ్ ఇస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళి అది తెచ్చుకుందామని చాలామంది అనుకుంటారు. బట్ మనకి లైఫ్ మళ్ళీ ఇంకొకసారి ఆ టైం ఇవ్వదు. బట్ అలాంటి ఒక మంచి కాన్సెప్ట్తోనే ఈయన మన ముందుకు రాబోతున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ 70mm అనమాట. బట్ బిఫోర్ ఈయనకి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అండ్ హీ ఈజ్ వన్ అండ్ ఓన్లీ మణికంఠ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఇట్స్ ఓకే గురు అంటూ మన ముందుకు రాబోతున్నారు. సో ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ సూపర్ ఫైన్ అండి. ఓకే, సో ఫస్ట్ వీ విల్ టాక్ అబౌట్ యువర్ మూవీ ఇట్స్ ఓకే గురు. సో ట్రైలర్ చూసిన తర్వాత ఐ వాజ్ లైక్, ఇందాక నేను మెన్షన్ చేసినట్టు మనకి లైఫ్ అన్నది చాలా తక్కువ సార్లు మాత్రమే టైం ట్రావెలింగ్ అనేది సినిమాల్లోనే మేము చూస్తాం. అంటే ఒక్క ఛాన్స్ ఇస్తే బాగుండు, మళ్ళీ మనం ఒకసారి వెళ్ళి ఈ సెల్ఫ్ ట్రావెలింగ్ అనే కాన్సెప్ట్ కదా మీది. సో ఏంటి ఈ సెల్ఫ్ ట్రావెలింగ్ కాన్సెప్ట్ మీదే మీరు రావాలి అని ఎందుకు అనుకున్నారు? వై? అంటే ఇప్పుడున్న జనరేషన్కి మస్ట్ నీడెడ్ థింగ్ అది. ఎందుకంటే ఇప్పుడున్న జెన్జీ ఏదైతే అంటున్నారో, జెన్జీ ఏదైతే అంటున్నారో వాళ్ళందరికీ చేసేసేయాలి, ఏమో చేసేసేయాలి, ఉరకాలి, పరిగెత్తాలి, చేసేసేయాలి. సో ఎప్పుడైతే నువ్వు లైఫ్ని చాలా ఫాస్ట్గా చూడాలనుకుంటావో నీ థింగ్స్ కూడా అంతే ఫాస్ట్గా రివర్ట్ అవుతాయి. అవును. సో అంత ఫాస్ట్గా వెళ్ళేటప్పుడు నీకు స్పీడ్ బ్రేకర్ తెలియవు, నీకు గుంతలు కనపడవు. ఎక్కడైతే ఆ గుంతలో పట్టావో అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ రావడం కూడా తెలియదు. సో మన జనరేషన్ అంటే మళ్ళీ బ్యాక్ అని కాదు. సో 90s కిడ్స్ కావచ్చు, వీళ్ళందరూ ఎలా అంటే ఎంతో కొంత నెమ్మదిగా ఓకే చేద్దాం అనేది అంటుంటారు. ఇప్పుడు వాళ్ళకి అలా ఉండదు. సో అలాంటి వాళ్ళ కోసం ఒరే అలా కాదు, అలా ఉరకకండి, జస్ట్ ఒక్కసారి మీకు టైం ఇచ్చుకొని మీతో మీరు మాట్లాడుకోండి. సో దట్ అప్పుడు మాత్రమే మీ జర్నీ చాలా సాఫ్ట్గా ఉంటుంది. లేకపోతే యూ కాంట్, అసలు మీరు వెనక్కి వెళ్ళలేరు. ఓకే, మీరు చెప్పే మాటలకి మీ హీరో క్యారెక్టరేషన్కి అసలు సంబంధం లేకుండా ఉందబ్బా. బికాజ్ ట్రైలర్లో మీ హీరోని చూస్తే వెరీ యారోగెంట్, వెరీ ఈగోయిస్టిక్ ఫెలో లా కనిపిస్తోంది. అండ్ చాలా వరకు ఈ సిమిలారిటీస్ ఉన్నది థ్యాంక్ యూలో నాగ చైతన్య గారికి కొంచెం సిమిలారిటీస్ ఉంటాయి. ఎందుకంటే ఆయన కూడా మూవీలో ఆయన కూడా కావాలనుకున్న వాళ్ళందరికీ కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, ఆయన తప్పుగా అనుకుంటూ ఉంటారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద పాయింట్ థ్యాంక్ యూ చెప్పాలి ఆయనకి. దట్స్ అ థ్యాంక్ యూ అని. సో చాలా వరకు సిమిలారిటీస్ ఉంటాయి కదా. యా. సో నాకు థ్యాంక్ యూ సినిమా వచ్చినప్పుడు, ట్రైలర్ వచ్చినప్పుడు నాకు మా ఏడీలు పంపించారనమాట. థ్యాంక్ యూ సినిమా వచ్చింది, యాజ్ ఇట్ ఈస్గా ఉన్నట్టుంది ఏంటి అని చూసి కొద్దిగా టెన్షన్ పడ్డాను. నేను కూడా ఖచ్చితంగా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే ఎంతో కొంత కోర్ ఉంది కదా. దట్టు విక్రమ్ కే కుమార్ గారు తీశారు, నాగ చైతన్య గారు అంత పెద్ద. అరే అంటే ఒక పక్కల చాలా హ్యాపీగా ఉంది. దట్ ఓకే, మనం ఆలోచించినట్టు పెద్దవాళ్ళు కూడా మనం ఆలోచిస్తున్నారు. సో దట్ మనం కూడా అదే లీగ్లో ఉన్నాము అనేది అంతా ఉన్నాను. బట్
సమ్వేర్ అరే ఏంటి అయిపోయిందా మన కథ అని నేను సినిమా చూసా వెళ్ళి. సో చాలా మంచి కాన్సెప్ట్ ఉన్న స్టోరీ. సమ్వేర్ అది వర్క్ అవ్వలేదని అనుకుంటాను. బట్ మన స్టోరీ వేరే. సో అలాంటి స్టోరీనే కానీ మనది కంప్లీట్లీ అవుట్ ఆఫ్ వేరే కోణంలో వెళ్తుంది. సో దట్ దానికి దీనికి సంబంధం ఏం లేదు. సో దాన్ని అయితే మీరు నమ్మచ్చు. మీరు సినిమా చూసిన తర్వాత మీరే మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు మీకు చెప్తాను, అది మీరు చెప్తారు అప్పుడు ఓకే ఇది కాదు అని. ఇందాక మీరు ఇప్పుడు మాట్లాడుతూ అన్నారు థ్యాంక్ యూ ఇస్ అ వెరీ గుడ్ కాన్సెప్ట్, బట్ ఎక్కడో ఎందుకు వెళ్ళలేదు జనాలకి అని అంటారు. ఐ టోటలీ అగ్రీ విత్ యూ. థ్యాంక్ యూ ఇస్ అ వెరీ గుడ్ కాన్సెప్ట్ మూవీ. అంత మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమానే జనాలు యాక్సెప్ట్ చేయలేదు. మళ్ళీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత మళ్ళీ చూస్తారు. సో ఓటీటీస్ రావడం వల్ల థియేటర్స్లో సినిమాలు తక్కువ అయిపోయాయి అని అంటారు అట్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ? డెఫినెట్లీ అండి. అంటే ఒకప్పుడు ఓటీటీ లేనప్పుడు నీకు థియేటర్లో ఎన్ని రోజులు ఆడేవి సినిమాలు? 100 days 200 days ఆడేవి. ఎప్పుడైతే ఓటీటీలో వచ్చేసాయో అండి, దానికి గ్యాప్ అయితే ఉంది. సినిమాలు థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఓటీటీలోకి రావడానికి మధ్యలో గ్యాప్, అప్పుడు ఫస్ట్లో వచ్చినప్పుడు ఒక 3 months ఉండేది. అది కాస్త తగ్గుతూ ఎప్పుడైతే కరోనా రావడంతో వీక్స్ అయిపోయింది, డేస్ అయిపోయింది. సేమ్ డే రిలీజ్ చేసిన థింగ్స్ కూడా ఉన్నాయి. అంటే డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. దానివల్ల ఏమైపోతుందండి అండి, థియేటర్లో ఆడకపోవడానికి ఓటీటీలో ఆడడానికి నాకు తెలిసిన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అండి, థియేటర్లో డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతున్నాయి, టికెట్ ప్రైజులు పెరిగిపోతున్నాయి, పాప్కార్న్ రేట్లు పెరిగిపోతున్నాయి. సో ఎందుకు వెళ్ళి చూడాలి? సో ఇంత ఫ్రస్ట్రేషన్తో వెళ్తారు థియేటర్కి ఖచ్చితంగా వెళ్తారు. అక్కడ కూర్చొని ఎక్కడో డిస్కనెక్ట్ అవుతారు. పిల్లలు ఏడుపుతోనో, పిల్లలు ఏదో అడుగుతారు, అది కొనిచ్చడం, ఇలాంటి డిస్టర్బెన్స్. సినిమా అనేది చాలా ప్రశాంతంగా చూడాల్సిన ఒక థింగ్ అని నేను నమ్ముతాను. అంటే చాలామంది అందరూ ఏం చెప్తారండి, మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ ఏం చెప్తారు, మేము బయట అంతా ఏడుస్తుంటాం రా భయ్, థియేటర్లోకి వచ్చిన తర్వాత ఒక 3 hours కూర్చోబెట్టండి, ప్రశాంతంగా కూర్చోవాలి. అంత ప్రశాంతత లేదండి జనాలకి ఇప్పుడు. ఆ ప్రశాంతత లేకపోవడం వల్ల సినిమాలు నచ్చట్లేదు, చాలా వరకు సినిమాలు కనెక్ట్ అవ్వట్లేదు. సో ఎందుకంటే యాజ్ ఏ సినిమా మేకర్గా, యాజ్ ఎ డైరెక్టర్గా నేనేం చెప్తానంటే, సినిమాలు అన్నీ మంచి సినిమాలే. సమ్వేర్ జనాలు పాపం వాళ్ళకున్న తలనొప్పులకి, వాళ్ళకున్న హెడ్ఏక్స్కి, వీటన్నిటికీ వాళ్ళు వెళ్ళి చూసే టైంలో ఒక సిచ్యువేషన్, వాళ్ళ కనెక్టివిటీ మిస్ అయితే, ఫస్ట్ 10 minutes కనెక్టివిటీ మిస్ అయ్యేందుకు ఆల్మోస్ట్ సినిమా గాన్. అలా అవుతుంది. ఇప్పుడు ఇక్కడ అనుకోండి, ఇప్పుడు ఓటీటీలో కూర్చుంటారు ఎప్పుడో నా సండే టైమ్స్లో పిల్లలందరూ పడుకున్నప్పుడు, పిల్లలందరూ అక్కడికి వెళ్ళినప్పుడు, ఫ్యామిలీతో చూసేటప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు ఖర్చు పెట్టట్లేదు అనేది వాళ్ళ బుర్రలో ఉంటుంది. డబ్బులు ఖర్చు పెట్టట్లేదు, మనం ఫ్రీగా చూస్తున్నాం. సో దట్ ప్రశాంతత ఇంకా ఎక్కువ గెయిన్ చేసుకుంటారని నా ఫీలింగ్. ఓకే డబ్బులు ఖర్చు పెట్టలేదు కాబట్టి ఓకే ఒకేసారి తీసుకుంటాం, ప్రశాంతంగా చూద్దాం. కావాలంటే పాస్ చేసుకొని మళ్ళీ చూస్తారు. పిల్లలు ఏడుస్తున్నారు అనుకోండి, పాస్ చేసి వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ ఇచ్చేసి మళ్ళీ పాస్ చేసుకొని చూసుకుంటారు. సో ఆ కంఫర్ట్ థింగ్ మనకు థియేటర్లో ఉండదు. ఓకే, సమ్వేర్ అక్కడెక్కడో చిన్న థింగ్ ఉంది, అందువల్ల ఓటీటీలో ఎక్కువ హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. బట్ ఐ టోటలీ అగ్రీ విత్ యూ. బట్ ఒక్క పాయింట్ ఏంటి అని అంటే, అంతంత ఖర్చు పెట్టి సినిమాలు తీస్తారు కదా, ఓటీటీలో ఇంట్లో చూడడం వాజ్ ఫైన్, బట్ థియేటర్స్కి చాలా తక్కువ మంది వెళ్తారు. అండ్ థియేటర్స్కి వెళ్ళి చూడాలా లేది అని చెప్పి చాలామంది డిసైడ్ అయ్యేది రివ్యూస్ చూసి. ఓకే, సో ఈ రివ్యూస్ వల్ల ఓటీటీ ప్లాట్ఫామ్లో చూస్తారు, మీరు నేను కాదనట్లేదు, మీరు చెప్పినట్టు కంఫర్ట్ జోన్, ఫ్యామిలీ జోన్ ఉంటుంది, చూస్తారు. బట్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, ఆ విషయాలన్నింటినీ పక్కన పెడితే ఎక్కడో ప్రొడ్యూసర్ లాస్ అవుతారు కదా. అంటే థియేటర్లో థియేటర్ రిలీజ్ పెట్టే ముందు ఓటీటీలో పెట్టుంటే సరిపోయింది కదా, వై థియేటర్ అని ఒక క్వశ్చన్ వస్తుంది కదా. అవును, ప్రొడ్యూసర్ లాస్ అవుతారు కదా. డెఫినెట్లీ అండి. ఇప్పుడున్న ఆఫ్టర్ కోవిడ్, బిఫోర్ కోవిడ్ చాలా చాలా చేంజెస్ జరిగిపోయినాయండి. సో ఎందుకంటే వరల్డ్ సినిమా నీకు చేతిలోకి వచ్చేసింది. సో నీకు నెట్ ఉంటే వరల్డ్ సినిమా చూసేస్తున్నారు. సో దానివల్ల జడ్జిమెంటల్ ఎక్కువ అయిపోతున్నారు. సో దానివల్ల ప్రొడ్యూసర్లు కూడా ₹1,00,00,000 తీయాల్సిన సినిమా 2 కోట్లు 3 కోట్లు పెట్టాల్సి వస్తుంది. సో క్వాలిటీ పెంచాల్సి వస్తుంది. సో కథ మీద ఎక్కువ కూర్చోవాల్సి వస్తుంది. సో వీటన్నిటి మీద ఎక్కువ బడ్జెట్ పెట్టుకుంటూ పోయి అట్ ద సేమ్ టైం ఏమైపోతుంది, ఒక రివ్యూస్, ఇప్పుడైతే రివ్యూస్ చెప్తున్నామో అంటే రివ్యూస్ వాళ్ళు కూడా వాళ్ళని తప్పు పట్టలేము. ఎందుకంటే వాళ్ళు చెప్పినంత మాత్రాన సినిమాలకు రాకుండా పోతారా అనేది వాళ్ళ పాయింట్. మేము చెప్పే పాయింట్ ఏంటంటే యాజ్ ఎ ఫిల్మ్ మేకర్స్గా, యాజ్ ఎ ప్రొడ్యూసర్ డైరెక్టర్స్గా ఏం చెప్పే పాయింట్ ఏంటంటే, మీరు రివ్యూస్ ఇవ్వండి. మరి చండాలంగా ఉంది, 1 పాయింట్ ఇస్తాను, 1 టమాటోకాయ ఇస్తాను, 2 పాయింట్లు ఇస్తాను, అట్లా చెప్పకండి. అలా చెప్పడం వల్ల అంటే మీ ఒపీనియన్ని రుద్దుతున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే అండి, ఇప్పుడు కలేజా సినిమా ఉంది, చాలామందికి నచ్చలేదు అని చెప్పేసి చెప్పారు, థియేటర్లో నచ్చలేదు.
అలాంటి సినిమా మళ్ళీ ఓటీటీలో ఎందుకు ఆడుతుందండి? ఎందుకు ఎంత పెద్ద హిట్ అయింది? ఎందుకు అయింది? అవును. దానికి ఏమి ఆన్సర్ ఇస్తారు రివ్యూవర్స్? ఆరెంజ్ మూవీ ఆరెంజ్ మూవీ బియాండ్ ద ఆ టైమ్స్లో కన్నా బియాండ్ ముందుగా వచ్చేసింది. యా, సో అంటే యాజ్ ఎ ఆడియన్స్ కూడా నేను అడిగి చెప్పే క్వశ్చన్ ఓటే. సో థియేటర్లో నచ్చలేదు మీకు సినిమా, అప్పుడు ఓటీటీలో కూడా నచ్చకూడదు, అంతే కదా? అంతే. అది వెరీ వ్యాలిడ్ పాయింట్ కదా. సో థియేటర్లో నచ్చలేదు, ఇక్కడ నచ్చిందంటే అప్పుడు మీరు చూసే విధానం అక్కడ ఏదైనా మారి ఉండాలి, ఇప్పుడు చూసే విధానం ఇక్కడ ఏదైనా మారి ఉండాలి, అంతే తప్ప దాన్ని బేస్ చేసుకొని మనం సినిమాని జడ్జ్ చేయొద్దు. రివ్యూవర్స్ ఇప్పుడు ఎవరు ఆపరండి. మనం చెప్పినంత మాత్రం చాలా సినిమాల్లో మీరు లంచం తీసుకోవద్దని చెప్తాం, చాలా సినిమాలు వచ్చాయి అట్లా లంచం తీసుకోకుండా మారలేదు. కరప్షన్ వస్తుంది, చాలా సినిమాలు, వందల సినిమాలు కరప్షన్ వచ్చాయి, ఎవరు తీసుకోకుండా ఆగట్లేదుగా. అలాగా రివ్యూస్ చేయకండి మీరు, అట్లా చెప్పకండి అంటే ఎవరు మానరు. జనాల్లో మార్పు వస్తే రివ్యూస్ ఇవ్వండి, సినిమాకి వెళ్ళి అప్పుడు మీరు ఓన్ రివ్యూ ఇవ్వండి. చెత్తగా తీశారని చెప్పి తిట్టండి, అది ఇంకా బెటర్ ఉంటుంది. అంటే ఓకే, ఇప్పుడు కొన్ని సినిమాలు మన ఇక్కడ ఇండియా కంటే ముందు యుఎస్లో రిలీజ్ అవుతూ ఉంటాయి. సో అక్కడ టాక్ చూసి ఇక్కడ టాక్ ఎలా ఉండబోతుంది, ఇక్కడ రిజల్ట్స్ ఎలా ఉండబోతాయని కొన్నిసార్లు డిసైడ్ చేస్తూ ఉంటాయి. సో అన్ని సినిమాలకు అలా జరగవు, కానీ పెద్ద పెద్ద సినిమాలకు అలా జరుగుతూ ఉంటాయి. సో వాట్ ఈస్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ? ఇప్పుడు అక్కడ రిలీజ్ అయింది, ఎందుకంటే మీరు అటే ఉంటారు కదా, సో అక్కడ రిలీజ్ అయింది, అక్కడ టాక్ బాగా లేకపోయినా ఇక్కడ ఆడే సినిమాలు కొన్ని ఉంటాయి, ఇక్కడ టాక్ బాగాలేకపోయినా అక్కడ ఆడే సినిమాలు కొన్ని ఉంటాయి. సో ఎందుకు ఆ ఫ్లేవర్ అన్నది ఎందుకు, ఎలా ఇది చేస్తారు అనుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు ఇప్పుడు ఓటీటీది థియేటర్ ఎలా చెప్పాను నేను, సేమ్ థింగ్ అక్కడ కూడా. అంటే ఇప్పుడు మనకు ఉన్న థింగ్ ఏంటంటే అండి, నాకు తెలిసి అక్కడికి ఇక్కడికి మేబీ ఫ్రాక్షన్ ఆఫ్ మేబీ అవర్స్ తేడా ఉంటుంది. ఇప్పుడు ఇంకా బిఫోర్ రిలీజ్ చేస్తాం కదా మన సినిమాలు, ముందు అయితే మనకు ఫస్ట్ షో పడేది 8కు పడేది, ఇప్పుడు 4 o'clock 3 o'clock షో వేసేస్తున్నారు. అంటే డజంట్ మీన్ దాని ఏంటంటే అక్కడ ఒక 3 hours ముందు పడుతుంది, ఈ పక్కల 3 hours తర్వాత పడుతుంది. అండ్ జనాలకి ఫోన్లు ఎక్కువైపోయి, థింగ్స్ ఎక్కువైపోయి, మొత్తం ఇంట్రడక్షన్ సీను ఐ మీన్ ద మూవీ అని చెప్పి ఫోటోలు పెట్టడము, సగం సినిమా అంతా ఈ వాట్సాప్ స్టేటస్లో ఉంటుంది. అవును, దానివల్ల ఒక పెద్ద డ్రాబ్యాక్ అయిపోతుంది. అంటే మనం ఎవరిని ఏం చెప్పలేమండి, ఎవరిని తీయద్దని చెప్పలేము, ఎవరిని ఆపలేము. బట్ ట్విస్ట్లు ఉంటాయి, చాలా మేజర్ ట్విస్ట్లు ఉంటాయి. ఆ ట్విస్ట్లు నేను రివీల్ చేసేసావు అనుకో, సినిమా పోయే వాళ్ళ సగం ఇంట్రెస్ట్ పోద్ది. ఒక వీడు ఉన్నాడా, ఓకే దట్స్ ఫైన్, వదిలేస్తా. అరే సినిమా రిలీజ్ అవ్వకముందే చెప్పేస్తున్నారు ఈ సినిమాలో వీళ్ళు ఉన్నారంట అని. అరే ఇంకా ఒక డైరెక్టర్ అనేవాడు, ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్, మొత్తం ఒక 100 మంది పనిచేసే వాళ్ళు ఒక సర్ప్రైజ్ మీకు ఇవ్వాలని కోరుకుంటున్నప్పుడు ఆ సర్ప్రైజ్ ఫీల్ అవ్వచ్చు కదా. మీరు సర్ప్రైజ్ ఫీల్ అవ్వకో, ముందే తెలిసేసుకోవాలని ఉంటుందండి. ఎగ్జైట్మెంట్ చాలా మందికి ఉంటుంది. కానీ ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అన్నీ ఒకసారి హిట్ అయితేనే, మనిషికి హిట్ అయినప్పుడే ఆ సినిమా చాలా ఫెంటాస్టిక్గా ఉంది అని చెప్తారు. ఓకే, అట్లా లేనప్పుడు నువ్వు ఎన్ని సర్ప్రైజ్ పెట్టినా కూడా సినిమా పోద్ది. అండ్ మీరు యుఎస్లో ఉండేటప్పుడు, ఇక్కడ యూకే, ఓకే, సో మీరు యూకేలో ఉండేటప్పుడు మూవీ రిలీజ్ అయినప్పుడు అక్కడ హడావిడి ఎలా ఉంటుంది? అంటే బేసికల్గా ఇక్కడ హడావిడి ఎలా ఉంటుంది అంటే కట్అవుట్లు కట్టామా, ఇట్లా కాగితాలు ఎగరేసామా, అట్లా ఉంటాయి. బట్ జనరల్గా అటు సైడ్ ఏంటంటే కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి కదా, ఎలా ఉంటుంది అక్కడ? అంటే అండి మొత్తం జనరేషన్ మొత్తం మారిపోతుందండి. అక్కడ కూడా నాకు తెలిసి ఓన్లీ కట్అవుట్స్ మాత్రం కట్టట్లేదు అనుకుంటాను ఇప్పుడు. ఓకే, మొత్తం ర్యాలీలు, అది బ్యాండ్లు కట్టుకోవడాలు, మొత్తం పేపర్లు ఎదేరాలు అక్కడ. మొత్తం పేపర్లు ఇట్లా బండిల్ తీసుకెళ్ళి ఎగరేయడాలు, మధ్యలో వాళ్ళు థియేటర్లో వచ్చేసి సినిమా ఆపేసేయడాలు, ఇట్లా చేస్తే సినిమా ఆపేస్తాము అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎనీ ఎక్స్పీరియన్స్, లైవ్ ఎక్స్పీరియన్స్? ఓజీ సినిమా మీరు ఇట్లా ఇంకోసారి పేపర్లు ఎగరేస్తే సినిమా ఆపేస్తాం, అది చాలా వైరల్ కూడా అయిందండి. మన రీల్స్ లో కూడా చాలా వైరల్ అయింది, మీరు ఆపేస్తాం. ఎందుకంటే అక్కడ వాళ్ళకి డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళు నమ్ముతారు. వాళ్ళు ఇంత హడావిడి ఉండదు, వాళ్ళు ఎంత ప్రశాంతంగా వెళ్ళాలా, సేమ్ ప్రశాంతంగా వెళ్ళాలి, సినిమా టికెట్ కొనుక్కోవాలి, వెళ్ళాలి, సినిమా చూడాలి, వచ్చేసేయాలి, అరవద్దు, ఏం చేయదు. అలా వాళ్ళు అరవరండి. మన వాళ్ళు కేకలు, అరుపులు, మన సినిమా మొత్తం వేరే, మన వాళ్ళు వేరే. మన వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా అంతే, అదే ఉంటుంది, అదే మాస్, అదే అంతే, అదే అరవాలి, అదే చెయ్యాలి, తగ్గేదిలే. సో అలాగా యూకేలో అంతా, యూకే అని కాదండి, నువ్వు ఏ కంట్రీ నేమ్ ఇట్, ఏ కంట్రీ, మన తెలుగు పీపుల్ అక్కడ ఉన్నారు అంటే అక్కడ రచ్చే. సినిమా రిలీజ్ అయితే రచ్చే, అది నో మ్యాటర్ వాట్. అది పవన్ కళ్యాణ్ సినిమా కావచ్చు, మహేష్ బాబు గారి సినిమా కావచ్చు, బాలయ్య బాబు సినిమా కావచ్చు, అంతే. ఓకే, సో యు ఆర్ అ కల్ట్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు గారు కదా. సో మహేష్ బాబు గారిది ఏదైనా సినిమా యూకేలో రిలీజ్ అయినప్పుడు
మీరు మీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్ళడం, వాళ్ళతో హడావిడి చేయడం, అల్లరి చేయడం, ఒకవేళ సినిమా ఆపేస్తాను అని అంటే గొడవ చేయడం లాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా అయిందా? అన్ఫార్చునేట్లీ నాకు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం సినిమా రిలీజ్ అవ్వాలి. అన్ఫార్చునేట్లీ బాబు గారు రాజమౌళి గారి చేతిలో పడడం వల్ల అంటే అది టైం పడుతుంది కాబట్టి నేను గుంటూరు కారం ఇక్కడ చూశాను. నేను ప్రసాద్ ల్యాబ్స్, నేను ప్రసాద్ ఐమాక్స్లో చూశాను. సో ఇక్కడ రచ్చ ఉంటుందండి. నేను సినిమా ఫీల్డ్కి రావడానికి, కంటిన్యూ అవ్వడానికి, రేపు పొద్దున్నే మహేష్ బాబు గారితో అంటే నా గోల్, ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది, ఒక ఎయిమ్ ఉంటుంది. నా ఎయిమ్ ఏంటి అని అడిగితే మహేష్ బాబు గారితో సినిమా తీయడం. అదే మోటోతో నేను సినిమాకి వచ్చాను. సినిమాలోకి వచ్చింది, నేను రన్ అవుతుంది, నన్ను కదిలిస్తుంది, అదొకటే. ఐ డోంట్ నో అంటే నేను ఎప్పుడు చేస్తానో బాబు గారితో, ఎందుకంటే ఇప్పుడు పాన్ వరల్డ్ స్టార్ అయిపోయారు ఆయన. మొన్న వారణాసి చూసినప్పుడు మైండ్ బ్లోయింగ్ అయిపోయింది. సో ఆయన టచ్ చేయాలంటే నేను ఎంత పెద్ద కావాలో ఇంకా మీరు చెప్పాలి, మీకు తెలిసే ఇంకా. సో అప్పుడు మేబీ నేను ఇంకొక 10 సినిమాలు, బ్లాక్ బస్టర్ సినిమాలు తీసి అప్పుడు బాబు గారి దగ్గరికి వెళ్తాను. ఓకే, సో ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ చాలా ఉంటాయి. సో మీరు ఇండస్ట్రీకి వచ్చిందే మహేష్ బాబు గారిని చూసి అని అంటున్నారు కాబట్టి రీసెంట్గా నేను ఒక సినిమా చూసాను, దట్స్ అన్ ఆంధ్ర కింగ్ తాలూకా. సో ఇట్స్ అ బాండింగ్ బిట్వీన్ ఫ్యాన్ అండ్ అ స్టార్. సో చాలా వరకు ఏంటంటే ఆ సినిమా చూసినంత వరకు నేను ఫ్యాన్స్ని తిట్టుకునేదాన్ని, ఏముంటుంది అమ్మ బాబులు పెంచలేదు, అమ్మ బాబులకి పెట్టరు, అమ్మ బాబులు, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆలోచిస్తూ ఉండే. మీరు ఎప్పుడైనా కటౌట్లు కట్టడం, కటౌట్ల దగ్గర పేపర్లు చింపడం, లేకపోతే ఇడియట్ సినిమాలో రవితేజ గారు అంటారు కదా ఇదంతా మందే, ఆ టైప్లో ఏమైనా? అయ్యో, అది దానికన్నా ముందు నేను అసలు ఎందుకు వచ్చాను అనేది మీకు చెప్తాను. అసలు ఎక్కడి నుంచి ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానని చెప్పి దాన్ని చెప్తే మేబీ రిలేట్ అవుతారు మీరు ఆ స్టోరీ చెప్తే. సో ఇట్స్ అ వెరీ బిగ్ స్టోరీ, నేను క్యూట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. నా ఇంటర్ వరకు నేను మా ఊర్లో చదువుకుంటూ ఉన్నాను. ఇంటర్ నేను తిరుపతి చైతన్య కాలేజ్ అంటే మీకు తెలుసు, తోమేస్తారు ఒకటి ఎగ్జాక్ట్లీ. యా. సో ఆ టైమ్స్లో నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ మా సిస్టర్ మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది, నన్ను ఇంటికి తీసుకెళ్ళడానికి. నేను హాస్టల్లో ఇంటికి తీసుకెళ్ళి నా కజిన్ వచ్చి మన సినిమాకి వెళ్దాము, టైం ఉంది, బస్కి టైం ఉంది, సినిమాకి వెళ్దామని చెప్తే సరే వెళ్దాం. అందుకు అంతవరకు నా 10th క్లాస్ వరకు నేను థియేటర్లో సినిమాలు చూసి చాలా తక్కువ. అసలు నేను ఇంట్రెస్ట్ సైడ్ వస్తానని అసలు లేదు. సినిమాను పిచ్చి రక్తం అంత ఏం లేకుండే నాకు. అయ్యో అదేం లేదండి, చిన్నప్పటి నుంచి అసలు ఏం లేదు. చెప్తున్నా కదా, అంత మోటివేట్ చేసి అంత ఫీల్ చేశాడు నన్ను. ఏం సినిమా అండి చెప్తాను. సో వెళ్ళాం, థియేటర్కి టికెట్ తీసుకున్నారు, మా కజిన్ తీసుకున్నారు, వెళ్ళాము. ఫుల్ హౌస్ఫుల్ ఉంది థియేటర్, మొత్తం పేపర్లన్నీ ఉన్నాయి. అప్పుడు ఐ థింక్ మ్యాట్ని అప్పటికే ఫస్ట్ ఒక షో అయిపోయింది, మొత్తం ఫుల్ ఉన్నాయి. ఏంట్రా ఇది, నాకు అంత థియేటర్ అంటే నాకు చింపేసుకునేది కాదు కదా. సరే కూర్చొని చూద్దాం అనుకున్నా, కూర్చున్న ఫస్ట్ రో దొరికింది మాకు, ఇలా చూడాలి. సరే చూస్తాం. స్టార్ట్ అయింది, మొత్తం పేపర్లు ఎగురుతున్నాయి. ఇంటర్వెల్ అయిపోయింది. అన్న నేను పక్కన వాళ్ళని అడిగాను, అన్న ఏంటి ఇవాళ రిలీజ్ ఆ సినిమా అని అడిగాను. నువ్వు సినిమాలు చూడ అన్నాడు. లేదన్న. అరే ఇవాళ 50th డే రా అన్నాడు. 50th డేనా? 50th డేకి ఇంత పంచాయతీ ఉంది, ఇంత హడావిడి ఉందా, ఎవరన్నా వీడు అనుకున్నా. సినిమా పోతుంది, నచ్చుతుంది, ఇట్లా ఉంది. చిన్నపిల్లని కదా, నాకు అంత లేదు. ఎప్పుడైతే ప్రీ క్లైమాక్స్లో సో ఆ క్యారెక్టర్ అయితే ఉన్నారో, మెయిన్ హీరో క్యారెక్టర్ అయితే ఉన్నారో ఆడి రివిలేషన్ అనమాట, రివీల్ చేస్తున్నారు. సో ఆ రివిలేషన్ షాట్ పడుతుంది. పోకిరి కదా, అది పోకిరి. సో అందరూ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ కాలన నేను ఎక్కువ వెయిట్ చేస్తున్నా ఏంటి అనేసి. సో కారు వచ్చి కారు అవుతుంది, వెనకాల సమరమైన మ్యూజిక్ వస్తుంది, అందరూ చూసి షాట్ అనుకుంటా చూసి నా మైండ్ బ్లో అయిపోయింది. సో ఒక డైరెక్టర్ ఇది చేస్తాడని నేను మర్చిపోయా. హీరో ఏంట్రా వీడు ఇట్లా ఉన్నాడు ఏంటి, సో ఇంతసేపు చేసినంత వీడా, ఓకే వీడు పోలీసా అని నాకు మైండ్ బ్లో అయిపోయింది. నేను కంపల్సరీ వీడితో ట్రావెల్ చేయాలి. సో అందరికి ఏమనిపిస్తుంది, వీడితో ఫోటో దిగాలి అనిపిస్తుంది కదండి. వీడు వాడు అంటానంటే నా ప్రేమతో అంటున్నాను. ఎంత అంటే ఏదైనా సరే ఫ్యాన్స్ ప్రేమ ఉంటే, మీరు చెప్పారు ఆంధ్ర తాలూకులో ప్రేమ ఉంటే వాడు వీడని వస్తుంది, నా వాడు అనుకుంటేనే వాడు అంటారు. ఓకే బాబు గారు. సో బాగా క్లియర్ చేస్తాను. సో ఇతనితో నేను ఎలాగైనా ట్రావెల్ చేయాలి. సో ట్రావెల్ చేయాలంటే ఏం చేయాలి, నేను ఫ్యాన్గా వెళ్తే అన్న పక్కన తీసుకొని సరే ఫోటో తీసుకొని పంపించేస్తాను. అలా కాదు, నేను అతనితో కలిసి డిన్నర్ చేయాలి, అతనితో కలిసి నేను ఒక రైడ్కి వెళ్ళాలి, కొన్ని రోజులు ట్రావెల్ చేయాలి. అంటే ఏం చేయాలి? సో నేను డైరెక్టర్ అయిపోతాను. అక్కడ నా సీట్ పడింది.
ఆ పోకిరి సినిమా నాకు తెలిసి నా లైఫ్లో నేను బిగ్గెస్ట్ టైమ్స్ చూసిన సినిమా. గెస్ ఎన్నిసార్లు చూసిండొచ్చు థియేటర్లో ఒకవేళ మీరు గెస్ చేయగలిగితే. ఓకే, మరి గెస్ అని చెప్పాను కాబట్టి పెద్ద పెద్దగా చెప్పకండి. లేదు, మీ లైఫ్ని చేంజ్ చేసింది అంటున్నారు కాబట్టి ఇట్స్ అరౌండ్ 50 times. 75 times చూసాను సినిమా థియేటర్లో. ఓ మై గుడ్. అండ్ లక్కీలీ 75th టైం నేను చూసింది మొన్న రిలీజ్ అప్పుడు. మన రిలీజ్ అయింది కదా, సారీ రిలీజ్ అయినప్పుడు చూసా 75th టైం. మెంటల్ అయిపోయింది సినిమా. మళ్ళీ చూసినా కూడా అదే మెంటల్. సో ఈ రోజు చూసినా కూడా అంతే మెంటల్ అవుతుంది ఆ సినిమా చూస్తే. సో మహేష్ బాబు ఫ్యాన్స్ రిలేట్ అవుతారు ఎందుకు అంత మెంటల్ అవుతుంది ఆ సినిమా చూస్తే అనేది. అక్కడ చెడిపడింది నాకు. ఓకే, సో వన్స్ మీరు ఫ్యాన్ అయిపోయిన తర్వాత దెన్ ఓకే, పోకిరి నాకు తెలిసి ఇండస్ట్రీలో ట్విస్ట్లని పరిచయం చేసింది అని చెప్పాలా, లైక్ ఇట్స్ అ మార్క్ క్రియేటర్ అని అయితే చెప్పచ్చు. బట్ కట్అవుట్స్ యా, అక్కడికి వస్తే తర్వాత సైనికుడు వచ్చింది, తర్వాత అతిథి వచ్చింది. అతిథి లాస్ట్ తను అప్పుడు గ్యాప్ వచ్చేసింది, తర్వాత 3 years గ్యాప్ వచ్చింది. ఈలోగా నేను పెద్దోడినయ్యాను, బీటెక్ వచ్చాను. బీటెక్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్కి వచ్చాను. సెకండ్ ఇయర్కి వచ్చాను. అప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది. చిన్నపిల్లడు నాకు తెలియనప్పుడే నేను 75 times సినిమా చూసాను. బీటెక్ వచ్చా. బీటెక్ అంటే మీకు తెలుసు ఎలా ఉంటుంది, ఇంకా మొత్తం అంతా మావాడు. అప్పటి వరకు నేను ఏ పేపర్లో తన చిన్న వచ్చినా కూడా అన్ని కట్ చేసుకొని పెట్టుకునేవాడిని. మహేష్ బాబుది ఏ ఆర్టికల్ వచ్చినా కూడా మొత్తం అంతా ఒక బండిల్ చేసి పెట్టుకున్నాను. ఇన్ని ఇది స్టిల్ ఉంది. సో అవన్నీ పెట్టుకొని ఇంట్లో పెట్టుకున్నా. సో అలాంటిది మహేష్ బాబు గారి సినిమా వస్తుంది అంటే ఖలేజా, త్రివిక్రమ్ గారి సినిమా అతడు చేసి రచ్చ అయిపోతుంది, ఇంకా చంపేయాలి అని చెప్పి నా లైఫ్లో ఫస్ట్ టైం శ్రీకృష్ణ థియేటర్ మదనపల్లి, నాకు బాగా గుర్తుంది, అక్కడ కటౌట్ కట్టాం. ఎన్ని ఇంచెస్ నాకు తెలియదు కానీ ఆ రోజుకి ఆ టైంకి దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కటౌట్ ఆ ఊళ్ళో. అది ఇంకా మీరు నేను చెప్పకూడదు. సో నైట్ అంతా మేల్కొని మా ఫ్యాన్స్ అంతా, మధు అనే ఒక అబ్బాయి, ఆనంద్ అనే మా జూనియర్, మేమంతా ఫ్యాన్స్ అందరికీ, మేమందరం ప్రిన్స్ యాడ్ అవుతుంది కంపల్సరీ. ప్రిన్స్ మణికంఠ, ఇప్పుడు మన ఇంటర్వ్యూలో అది పెట్టండి, ప్రిన్స్ మణికంఠ, ప్రిన్స్ మధు, ప్రిన్స్ ఆనంద్, ఇట్లా ఉంటాయి అన్నమాట. అది అంటే ఫ్యాన్స్ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలాగైతే పిలుచుకుంటారో అలాగా మా మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ ప్రిన్స్ అనేది యాడ్ అవుతుంది కంపల్సరీ, యాడ్ అవ్వాల్సిందే. సో నా కాలేజీలో కూడా అందరూ అలాగే పిలిచేవారు అనుకోండి. ఇప్పుడు అది తగ్గించుకునే సినిమాలకు వచ్చాం కదా, ఒకటే కేటగిరీలో పోతే బాగోదు కదా అని. ఓకే, అది కట్టాం. సో వెంటనే దూకుడు రిలీజ్ అయింది, వెంటనే బిజినెస్ మ్యాన్ రిలీజ్ అయింది. సో నా లక్ అలా ఉంది. సో ఒక్కొక్క సినిమాకి బ్యానర్ పెంచుకుంటున్నాం పోయాను తప్ప తగ్గించుకుంటూ పోలేం. సో నైట్ అంతా మేల్కోవడం, బ్యానర్ కట్టడం, జగరడం, కాలర్ ఎగరేసే మూమెంట్ అంటారు కదా, దూకుడు సినిమాతో వచ్చింది. ఎప్పుడైనా దెబ్బలు తగులుచుకున్నారా సార్ సినిమాలకు వెళ్ళి? గొడవలు, అయ్యో వేరే హీరోల ఫ్యాన్స్ తో? లేదండి, మా వాళ్ళు అందరూ చాలా కామ్ అండ్ కూల్. మా మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ చాలా కూల్, గొడవలు ఏం పడరు ఎక్కడ కూడా. ఓకే, మీరు అడగచ్చు కావాలంటే. దెబ్బలు తగిలినాయా? దెబ్బలు తగిలినాయి కానీ అది వేరే కల దెబ్బలు తగిలాయి కానీ. అంటే మహేష్ బాబు గారు నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వచ్చారు KBHPలో. ఎలాగైనా చూడాలి, అన్నని చూడాలని చెప్పేసి వెళ్ళిపోయినా మొత్తం సెక్యూరిటీ టైట్ ఉంది విపరీతంగా. ఐ థింక్ thousands of people వచ్చేసారు. నేను ఇంకా డైరెక్ట్ రోడ్ దగ్గర ఉంటే, ఎంట్రన్స్ దగ్గర ఉంటే చూడొచ్చు అనుకున్నాను. అక్కడికి వెళ్ళి పట్టుకున్నాం. సడన్గా ఒక్కసారి మహేష్ బాబు వచ్చేసరికి అందరూ తొక్కిసలాట జరిగింది, కింద పడిపోయి అయిపోయినా. నేను ఇంకా నా అయిపోయింది, నాకు ఖతం అయిపోయింది, ఇంక మహేష్ బాబుతో సినిమా లేదు, ఏం లేదు, అయిపోయింది అనుకున్నా. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ టైం పట్టింది నాకు కింద నుంచి లేవడానికి. లేచేసరికి మహేష్ బాబు వచ్చారు, లోపలికి వెళ్ళిపోయారు, వచ్చి మళ్ళీ వెళ్ళిపోయారు. అరే నేను చూడలేదు, ఎక్కడికి వెళ్ళిపోయారు. మొత్తం నాకు ఇక్కడంతా తగిలాయి, బ్లడ్ అంతా వచ్చేసింది. పక్కన కూర్చున్నా ఛాయ్ తాగుతూ, నీకెందుకురా, నీకు అవసరమా, నీ గోల్ ఏంటి, మహేష్ బాబుతో సినిమా తీయడం. ఆయన నువ్వు సినిమా తీస్తే ఆయన వస్తాడు కదా నీతో పాటు, అక్కడ కూర్చొని చూడొచ్చు కదా, ఎందుకంత ఓవర్ యాక్షన్ అని. అప్పుడు నేను అనుకున్న ఏదైతే నా గోల్ ఉందో దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకుని, వద్దు ఇట్లా పబ్లిక్ ఈవెంట్స్ మనకు వద్దు, మనం ప్రైవేట్గా కలుసుకుందాం అని చెప్పి అప్పుడు ఫిక్స్ అయ్యారు. అప్పుడు వచ్చింది కదా, మామూలుగా లేదు. ఓకే, సో మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు నాకు అన్నారు, ఇదంతా డైరెక్టర్ చేస్తాడని నాకు తెలియదు కదా అప్పుడు, సో ఎలా అయినా హీరోతో ట్రావెల్ అవ్వాలి అని అనుకున్నారు అని. బట్ వెన్ యూ గాట్ టు నో దట్ ఓకే ఇదంతా హీరోతో చేయిస్తారు ఒక పర్సన్, అండ్ ఆ పర్సన్ని డైరెక్టర్ అంటారు, అండ్ ఆ డైరెక్టర్ నేను అవ్వాలి అన్న రియలైజేషన్ మీకు ఎప్పుడు వచ్చింది?
నా బీటెక్లో అండి. నా బీటెక్లో నాకు తెలిసి ఇప్పుడు నాకు తెలియదు ఇప్పుడు జెన్జీ పిల్లలు ఎలా ఉన్నారో కాలేజీలో నాకు తెలియదు, కానీ మేము 2008 బ్యాచ్లో మదనపల్లి మిట్స్ కాలేజ్ మేము చదివింది. ఆ బ్యాచ్లో నా ఫ్రెండ్స్ ఒక 4-5 మంది, అష్రఫ్ అని, మధు అని, మంజు అని, ఇట్లా కొంతమంది ఫ్రెండ్స్ కలిసి మనం సినిమా తీద్దాం మామ, డెఫినెట్ సినిమా తీద్దాం. సినిమా తీయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ తీయాలి, లెట్స్ గో. షార్ట్ ఫిల్మ్ తీసాం, పెద్ద హిట్ అయింది. సో దట్ మేము ఫిక్స్ అయిపోయాం దట్ ఇంకా ఇది అయిపోతానే మనం అంతా ఇంకా ఇండస్ట్రీకి వెళ్ళిపోతాం, కుమ్మేస్తాం. ఇదే ఎవరికైనా నాకు తెలిసి అప్పట్లో నాకు తెలిసి ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది పిల్లలకి. షార్ట్ ఫిల్మ్ తీస్తాం, హిట్ అయిందా కుమ్మడమే, వేలేయడమే అంత ఉంటుంది. అంటే దరిద్రం ఏంటంటే రియాలిటీ, హార్డ్ రియాలిటీ ఏంటంటే అక్కడ ఫామ్ అయిన టీం ఎవరైతే ఉంటారో ఆ టీంలో ఒక్కడో ఇద్దరో బయటకు వస్తారు. రిమైనింగ్ అందరూ వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, వాట్ ఎవర్ వాళ్ళు జాబులు చేయొచ్చు, జాబ్. సో అలాగా నా టీం 10 మంది టీం ఉంటే నేను ఒక్కనే బయటకు వచ్చాను. కాంప్రమైజ్. వాళ్ళు వాళ్ళ లైఫ్లో పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలు వాళ్ళంతా ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు నేను మెసేజ్లు చేసి షేర్ చేస్తే ఐఎమ్ సో హ్యాపీ నువ్వు అనుకునే నువ్వు దాంతో వెళ్తున్నావు అని. సో నా బీటెక్లో ఉన్నప్పుడు మేము ప్లేస్మెంట్స్ కూడా లేదు కాదు, అది నా ఫీల్డ్ కాదురా భయ్, నేను ఎందుకు వస్తా కదా ప్లేస్మెంట్స్కి, ఎందుకు వెళ్తా, జాబ్స్ ప్లేస్మెంట్స్ మేము పోయేది లేదు. మేమంతా హైదరాబాద్ పోతాం, మొత్తం అసిస్టెంట్ డైరెక్టర్ అయిపోతాం, సినిమా తీసేస్తాం, ఇది ఉండే. సో అట్లాగా. ఓకే, సో అంటే మీరు మెన్షన్ చేశారు 10 మందిలో ఒక్కరు మాత్రమే బయటకు వస్తారని. నిజమే. అంటే ఇండస్ట్రీ ఎలా ఉంటుంది అని అంటే నువ్వు ఎంత కష్టపడితే, ఎన్ని సంవత్సరాలు కష్టపడితే నీకు సక్సెస్ అంత గట్టిగా ఇస్తుంది అని అంటారు. కానీ ఆ గట్టిగా సక్సెస్ రావాలి అని అంటే నువ్వు ఎన్నేళ్ళు కష్టపడాలో ఎవరికి తెలియదు. అది 10 ఏళ్ళు కావచ్చు, 15 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు. బట్ మీ స్టార్టింగ్ ప్రాసెస్లో మీ సర్వైవల్ కోసం మీరు ఏం చేసేవారు? బికాస్ వచ్చిన వెంటనే యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్, నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చేసి నీకు రోజుకు ఒక 5,000 ఇస్తాను అని ఎవరు అనరు. ఫస్ట్ ఫ్రీగా పని చేయించుకుంటారు. ఆ ప్రాసెస్లో మీకు సర్వైవల్ ఎలా ఉండేది? టు బి హానెస్ట్ అండి, నాకు తెలిసి ఇద్దరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. ఓకే, అది 2013 ఆ టైమ్స్లో. 2013 ఆ టైమ్స్ 2012 నా బీటెక్ అయిపోయింది, 13కి వచ్చేసాను. వచ్చి జాయిన్ అయిపోయాను నేను ఒకరి దగ్గర, పేరు వద్దు కానీ. ఓకే, సర్వైవల్ డబ్బులు ఎంత ఇచ్చాడో అది నేను చెప్పను కానీ, బట్ సరిపోదు, తను ఇచ్చే సరిపోదు. పేరు మెన్షన్ చేయలేదు, అమౌంట్ చెప్పను అంటున్నారు. అమౌంట్ చెప్పండి, పేరు మెన్షన్ చేయకండి, లేదా పేరు మెన్షన్ చేయండి, అమౌంట్ చెప్పకండి, ఏదో ఒకటి కావాలి మాకు. అది చెప్పాను అనుకోండి, అన్నతో నేను ఇప్పుడు కూడా టచ్లో ఉన్నాను. అన్నయ్య కాల్ చేసి ఏంట్రా అంటాడు. సో అయితే రెండు మనం చెప్పలేం సార్, ఏం చేయలేం. అంటే గుడ్ మెంటర్, చాలా నేర్చుకున్నాను అన్న దగ్గర నుంచి. సో అంటే ఏముందంటే ఎప్పుడైనా సరే యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్కి డబ్బులతోనే నేను చేస్తానని ఎప్పుడు ఉండదండి ఎవరికి కూడా. డబ్బులు కాదు, వర్క్ చేద్దాం, మనం నేర్చేసుకుందాం, రచ్చలేపేద్దాం, సినిమా డైరెక్ట్ చేస్తే అప్పుడు డబ్బులు వస్తాయి అనేది ఏ డైరెక్టర్ కన్నా, ఏ అసిస్టెంట్ డైరెక్టర్ కన్నా ఉంటుంది. ఎందుకంటే డబ్బుల కోసం చూస్తే వాళ్ళు ఆఫర్లు ఇవ్వరేమో, వాళ్ళు ఆఫర్లు మనకి లాగేసుకుంటారేమో అని చాలామంది కాంప్రమైజ్ అయిపోయి డబ్బులు వద్దులే, నాకు అన్నం పెట్టి చాలు, దాన్ని బట్టి నేను చేసుకుంటా అంటారు. సో అలాగా నేను కూకట్పల్లిలో మా వదినలతో ఉన్నప్పటి నుంచి డైలీ ఫిల్మ్ నగర్కి వెళ్ళి ఆటోలు, కూకట్పల్లి నుంచి అమీర్పేట నుంచి ఫిల్మ్ నగర్, అక్కడి నుంచి నడుచుకుంటా, ఐ థింక్ అక్కడి నుంచి డిజీ క్విస్ట్ అని ఒకటి ఉంది, స్టూడియో ఉంది, ఐ థింక్ అది ఇప్పుడు కూడా ఉంది అనుకుంటున్నా. అక్కడ పోస్ట్ ప్రొడక్షన్ జరిగేది. నేను 1 year అన్నయ్య దగ్గర చేశాను. దాన్ని చేయడం వల్ల నాకు చాలా చాలా తెలిసిందని నేను చెప్తున్నాను. ఎందుకంటే డబ్బింగ్ స్టూడియోలో ఇలా ఉంటుంది అనమాట, డబ్బింగ్ ఆర్టిస్టులు ఇలా ఉంటారనమాట, ఎడిటింగ్ ఇలా చేస్తారనమాట, ఎవ్రీథింగ్ నేను నేర్చుకున్నాను. సో రెస్పెక్టివ్ ఆఫ్ మనీ నాకు ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఎక్స్పీరియన్స్ ఇచ్చారు అన్నయ్య. ఓకే, నేను ఒప్పుకుంటాను. అంటే లైక్ మీరు మంచిగా నేర్చుకున్నారు, ఎక్స్పీరియన్స్ వచ్చింది. బట్ వాట్ అబౌట్ ద సర్వైవల్? ఇప్పుడు మీరు ఒక పూట తింటారండి, తిన్నాక ఇచ్చేస్తారు సరే, వాట్ అబౌట్ ద జర్నీ అని అంటే ఎట్లా వచ్చేదంటే నా ట్రావెల్కి, నా ఫుడ్కి, బట్ సపోజ్ అప్పుడు నా ఖర్చులకి ఇవన్నీ చూసుకుంటే నా ట్రావెల్కి, నా ఫుడ్కి 150-160 అయితే దాంట్లో సగం కానీ 75% నాకు వచ్చేది. ఓకే, సో దట్ 50 ఏదైతే ఎక్స్ట్రా డబ్బులు ఉన్నాయో అవన్నీ నేను మా వదిన దగ్గర, మా ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని వచ్చేవాడిని. సమ్హౌ ఒక పాయింట్ వరకు ఫ్యామిలీ సపోర్ట్ చేస్తారు. మీది ఎన్ని ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ బై ది వే? 2013 నుంచి ఇప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ 10-12 years. So you are only focused on this one or you are doing only cinema అండి, only cinema. So my point is that
కొన్ని సంవత్సరాల వరకు సపోర్ట్ చేస్తారు, Yeah. 1 year 2 years Yeah, 3 yeah, years yeah. దట్ ఈస్ ఫైన్. యా అంటే అమ్మాయిలకు ఒకలా ఉంటుంది, అబ్బాయిలకు ఒకలా ఉంటుంది. అమ్మాయిలకైతే ఇండస్ట్రీకి వస్తున్నారు అని అంటే 2 రకాలుగా Yeah, ఉంటుంది. ఒకటి కాస్టింగ్ కౌచ్ అంటారు, ఇంకొకటి నీకు 1 year or 2 years టైం ఇస్తాం ఆర్ఎల్స్ పెళ్లి చేస్తాం అంటారు. ఇది అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూ అని వస్తే యూ హ్యావ్ టు సెటిల్ డౌన్. ఇంకెన్నాళ్ళు ఉంటావు, ఇంకెన్నాళ్ళు సినిమాలను తిరుగుతావు, సినిమా నీకు ఏమైనా అన్నం పెడుతుందా? సో ఇంకా ఎన్ని సంవత్సరాలు మా మీద డిపెండ్ అవుతావు, నువ్వంటూ సంపాదించడం మొదలుపెట్టు, యా నీకు పెళ్లి చేయాలి అని అంటారు. వాట్ దీస్ కైండ్ ఆఫ్ ప్రెషర్స్ అన్ని ఫేస్ చేశారా? డెఫినెట్లీ అండి. ప్రతి ఒక్క స్ట్రగులర్ అది నాట్ ఓన్లీ సినిమా, ఏ దాంట్లో అయినా సరే, ఏ క్రాఫ్ట్లో అయినా సరే డెఫినెట్లీ ఆ స్ట్రగుల్ ఉంటుంది అందరికీ. ఎంతమంది మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు లైఫ్లో అనే దాని మీద మొత్తం మ్యాటర్ అయి ఉంటుందండి. ఇప్పుడు చిన్న ఫన్నీ థింగ్ ఏంటంటే, మా వదినకి నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను మా వదిన వాళ్ళతో 8 years ఉన్నా, అన్న వదిన వాళ్ళతో 8 years ఉన్నా. అన్న వాళ్ళు నా పేరెంట్స్ కన్నా ఎక్కువ చూసుకున్నారు. సో నాకు ఏదైనా ఛాయ్ కావాలన్నా కూడా 10 rupees కావాలంటే మా వదిన అడిగేవాడిని. మా వదిన సిగ్గులేదా నీకు, 10 రూపాయలు అడుగుతున్నావు, ఏం జాబ్ చేస్తున్నావు, చేసుకోవచ్చు కదా అంటది. అండ్ షీ డెఫినెట్లీ తను ఇస్తుంది. సో మా వదినకి 2 పిల్లలు, అమ్మాయి అబ్బాయి. బుడ్డిది నా చేతుల్లో పుట్టింది, దానికి నేనే పాలు తాపించి చేశాను. అది పెద్దగా అయ్యి, బాబాయ్ నీకు నేను పని చేయవా, నువ్వు నీకు సిగ్గులేదా, అమ్మ దగ్గర డబ్బులు తీసుకుంటావు అంటది. నాకు నవ్వు వస్తుంది. ఓకే, ఇది నా చేతిలో పుట్టింది, ఇది నన్ను అంటుంది. అలాగా నాకు తెలిసి చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్లు, చాలామంది డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ ఫ్యామిలీస్లో వాళ్ళ థింగ్స్కి ఇలా ఉంటాయి, ఇలాంటివి చాలా థింగ్స్ ఉంటాయి. దానికి అర్థం కాదు కదా బుడి, దానికి ఏం చేస్తున్నా నేను ఏంటని. అలాగే సర్వైవల్ మీరైతే అడిగారు, కంపల్సరీ అండి. నాకు నా లైఫ్లో చాలా బెస్ట్ థింగ్ జరిగింది ఏంటంటే, మా బ్రదరు రాజేష్ అని, తను వాళ్ళ వైఫ్ సత్య, దే ఆర్ ద స్ట్రాంగ్ పిల్లర్స్. ఎంత స్ట్రాంగ్ అంటే, మీరు చెప్పారు కదా ఏదో ఒక రోజు ఆగిపోతుంది, 5 years 6 years ఆగుతుంది. టిల్ టుడే వాళ్ళకి ఆగలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా సరేలే ఇట్స్ ఓకేలే, వాళ్ళే ఫోర్స్ చేసి పంపించారు. కంపల్సరీ వెళ్ళి ఫేస్ చేసి చెయ్యి. ప్రతి నా డెసిషన్ వెనకాల వాళ్ళ యొక్క అంటే స్ఫుటిని ఉంటుంది. ఇది చేస్తున్నాను, ఇలా మాట్లాడుతున్నాను, ఇలా జరుగుతుంది, ఇది ఐడియా, ఇది నా నెక్స్ట్ స్టెప్ ఇది అండి. వాళ్ళు దాన్ని ఫిల్టరైజ్ చేసి ఇలా కాకుండా ఇలా చేస్తే ఇంకా బాగుంటుందేమో. అది ఫినాన్షియల్గా కావచ్చు, ఫిజికల్ కావచ్చు, మెంటల్ కావచ్చు. వాళ్ళ సపోర్ట్ అంత ఉంది, అంత ఉండబోతుంది ఫ్యూచర్లో కూడా. సో అలాంటి వాళ్ళు అందరికీ ఉంటారని అనుకున్నాను. ట్రూ. అంటే చాలా రేర్గా ఉంటారండి, చాలా రేర్. ఎగ్జాక్ట్లీ. అండ్ వన్ మోర్, మీకు ఇండస్ట్రీలో అంటే మంచి చెడు, గుడ్ థింగ్, బ్యాడ్ థింగ్, ఆర్ మీ డెసిషన్ మేకర్లో యు ఆర్ అసోసియేట్ విత్ సమ్ వన్ హూ ఈస్ వెరీ 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 క్లోజ్ టు అవర్ ఇండస్ట్రీ అని తెలిసింది. అండ్ ఆయన పేరు మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? నేనే చెప్తాను. అది నాకు నా ప్రివిలేజ్ అది చెప్పడం. ఎస్. తన పేరు మేహర్ రమేష్ గారు. ఎస్. మా అన్నయ్య, నా మెంటరు, నా గైడ్ అని చెప్పచ్చు. ఐఎమ్ సో ఫార్చునేట్ దట్ అలాంటి పర్సన్ నాకు పరిచయం అవ్వడం, ఇన్ని రోజులు ట్రావెల్ అవ్వడం, నన్ను ఇంత పుష్ చేయడం. నాకెవరు గాడ్ ఫాదర్లు ఎవరు అట్లా లేరండి. నన్ను జీరో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు అంటే అది చెప్పడం నాకేమీ అంటే జీరో బ్యాక్గ్రౌండ్ అని చెప్పుకోవడం నాకు అంత ఫ్యాషనేషన్ లేదు. కానీ ఎక్కడికైనా సరే నువ్వు జీరో బ్యాక్గ్రౌండ్తో వెళ్తావు. నువ్వు సాఫ్ట్వేర్ అయితే కూడా మీ ఇంట్లో మీ నాన్న ఎవరు సాఫ్ట్వేర్ చేయరు, లేకపోతే ఇంకోటి. సో ఇక్కడ చెప్పుకోవడం ఆనవాయితీలాగా చెప్పుకుంటారు కాబట్టి జీరో బ్యాక్గ్రౌండ్ అని. బట్ దాన్ని పక్కన పెట్టేస్తే నీ వర్క్ నువ్వు మాట్లాడుతుంది అని చాలాసార్లు విన్నా నేను. నీ వర్క్ మాట్లాడుతుంది, నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదని. నేను నా టీంతో కూడా మాట్లాడినప్పుడు, నా అసోసియేట్తో మాట్లాడినప్పుడు అది చెప్తాను, మనం వర్క్ మాట్లాడాలి. అది నా లైఫ్లో జరిగింది. ఓకే, సారీ టు ఇంటరప్ట్. మీరు మీ వర్క్ గురించి డీటెయిల్గా చెప్పక ముందు నేను ఒక క్వశ్చన్ అడిగాను, బికాజ్ ఐ నో వాట్ యు వాంట్ టు సే. సో బేసికల్గా మన వర్క్ని అప్రిషియేట్ చేసిన వాళ్ళని మనం గుర్తుంచుకుంటాం, బట్ మన వర్క్లో లోపాలు వెతికిన వాళ్ళని హేట్రెడ్ చేస్తారు చాలా మంది. సో నాకు తెలిసి మెహర్ రమేష్ గారితో మీ పరిచయం అనేది అలానే. సో మీరు 2 parts తీస్తే ఫస్ట్ పార్ట్ బాగా నచ్చింది, బట్ సెకండ్ పార్ట్ వచ్చేసరికి అందులో లోపాలు అనేవి మీకు తీసి చూపించారు. సో అపార్ట్ ఫ్రమ్ ఇన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీని పక్కన పెడితే, ఫస్ట్ మెహర్ రమేష్ గారు చెప్పిన తర్వాత మీకు వాట్ ఈస్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ, మీ ఒపీనియన్ ఏంటి? అరే నాకు నచ్చినట్టు అంటే నాకు ఆ టైంలో ఇది కరెక్ట్ అనిపించింది, నేను తీసాను, హౌ కెన్ హీ జడ్జ్ మీ అని అనుకున్నారు? అయ్యో ఎలా అనుకుంటామండి, ఆయన అంత పెద్ద డైరెక్టర్ చెప్పినప్పుడు. అంటే కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు, ఒకటి ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు
ఎట్టు పడితే అటు వెళ్ళిపోతూ ఉంటుంది మనది. ఒక గాలిపటంకి పట్టుకొని నువ్వు వదిలేస్తే ఎట్టు పడితే అటు పోతూ ఉంటుంది. దాన్ని కరెక్ట్ ఒక డైరెక్షన్లో పెట్టాలంటే థ్రెడ్ హోల్డ్ చేసేవాడు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో అలాంటి పర్సనాలిటీ ఉన్న వ్యక్తి నేను మెహర్ రమేష్ గారు అనుకుంటాను నా లైఫ్లో అలా పెట్టుకునేది. ఎందుకంటే నేను కొత్త పెళ్లి కూతురు ఫస్ట్ పార్ట్ చేసినప్పుడు డైరెక్టర్ నేనే, కెమెరామెన్ నేనే, 1 నైట్లో షూట్ చేసేసాం, ఏదో చేసాం. అది చూపించినప్పుడు కూడా చాలా నా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ అతను తన డైరెక్టర్ ఇప్పుడు ఒక సినిమా చేశారు అతను. సో ఆ భయ్యకు చూపిస్తే ఏముంది మన దీంతో జీరో, అసలు అర్థం కాదు, అది మరీ బోర్ అయిపోతుంది, ఒకడే ఉన్నాడు కదా అని చెప్పిన వ్యక్తి అనమాట. సడన్గా అది ఎలాగబ్బా ఇప్పుడు ఇంత బోర్ అంటున్నారు కదా, రిలీజ్ చేద్దామా వద్దంటే లేదు ఇంకంత కష్టపడ్డాం కదా రిలీజ్ చేద్దామని రిలీజ్ చేసాం. ఫ్లూక్లో రిలీజ్ చేసాం. ఇట్స్ అ ఫ్లూక్ హిట్ అని చెప్తాను నేను. ఆ టైంలో పెద్ద హిట్ అయిపోయింది. ఏమైందంటే ఆయన కాల్ చేశాడు, డార్లింగ్ ఐ థింక్ ఇంట్లో అమ్మ వాళ్ళు కూడా చూశారు, అమ్మ వాళ్ళకి చాలా నచ్చింది, మేబీ నా జడ్జిమెంట్ ఏమైనా రాంగ్ అనుకుంటాను, దట్ ఈస్ మై సక్సెస్ అని అనుకుంటాం. సో ఆ డైరెక్టర్ మన సుధీర్ గారితో ఒక సినిమా చేశారు, కాలింగ్ శాస్త్ర అని, అరుణ్ విక్రాల్ అని, మై క్లోజ్ బడీ. ఇందాక కూడా ఫోన్ మాట్లాడాను తనతో. తను ఫోన్ చేసి సినిమా ట్రైలర్ చూసి చాలా ఫెంటాస్టిక్గా ఉన్నాయి, నీకు ఏం హెల్ప్ కావాలో నేను చేస్తాను, డార్లింగ్ రచ్చలేపాలి, ప్రమోషన్స్ చాలా ఫెంటాస్టిక్గా చేయండి అని చెప్పి. సో అంత క్లోజ్ నేను. ఓకే. సో అది తను ఫోన్ చేసి చెప్పిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఓకే చేసామని. దాంట్లో సెకండ్ పార్ట్ చేసాం. సో ఇది 12,000 13,000 సినిమా చేసాము, చాలా అయిపోయింది. నెక్స్ట్ పార్ట్కి ఇంకా సక్సెస్ అయింది కదా, సక్సెస్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇంకా వేస్తామని చెప్పేసి ఇంకొద్దిగా స్టోరీ పెంచాం. పెంచి దాంతో హీరోయిన్ తీసుకొచ్చి చేసాం. అంటే జడ్జిమెంటల్ సైడ్ చాలా బాగా తీసాం, ఎంగేజింగ్గా తీసాం. కానీ అన్నయ్యకి పంపించినప్పుడు, అన్నయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నయ్య చెప్పిన పాయింట్ ఏంటంటే, అంటే క్రిటిసైజ్ చేయలేదు, ఇది బాగుంది, ఫస్ట్ పార్ట్ ఇంకా బాగుంది. సో అన్నయ్యకి ఏం మిస్ అయింది, దీంతో నువ్వు కమర్షియల్ పాయింట్స్ పెట్టేసావరా, నువ్వు కమర్షియల్ డైరెక్టర్ అయిపోతున్నావు. అది కాదు, నీలో రా ఏదైతే ఉందో రాని తీసుకో, రా థింగ్ని ఏదైతే ఉందో ఆ రాంగ్ థింగ్ని నువ్వు పెట్టుకోకపోతే కష్టం అవుతుంది అంటే అది నీ మేకింగ్. ఓకే. ఆ మాటలు నాకు గుర్తున్నాయి కాబట్టి ఇప్పుడైతే ఇట్స్ ఓకే గురు తీశాను, అది రాగా తీశాను నేను. ఓకే. సో కమర్షియల్ థింగ్స్ ని మీరు యాడ్ చేశారు, సో అది వద్దు, నీది ఉన్నట్టు తీయమని చెప్పారు. సో దాన్ని నేను బుర్రలో పెట్టుకొని ఐ థింక్ నేను దాన్ని అలానే తీసా ఇప్పుడు. సో చూడాలి మరి అది ఏమవుతుంది ఏంటి అనేది. సో అది 12th జనాలు చూసి చెప్తారు. బట్ ఓపెన్గా కొన్ని విషయాలు చెప్పండి. మెహర్ రమేష్ గారు ఒకప్పుడు చేసిన సినిమాస్ అన్నీ చాలా ఇష్టపడేవారు, బట్ ఇప్పుడు కొన్ని సినిమాలు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాను, వింటేజ్ మెహర్ రమేష్ ఎక్కడికి వెళ్ళిపోయారు, వీఆర్ మిస్సింగ్ హిమ్, ఎందుకు జడ్జ్మెంట్ రాంగ్ అవుతుంది, ఎందుకు సినిమాలు కనెక్ట్ అవ్వట్లేదు, ఒక హీరో సినిమాకి ఒప్పుకున్న తర్వాత ఆ హీరో ఫ్యాన్స్ని ఎందుకు డిసప్పాయింట్ చేస్తున్నారని కొన్ని క్వశ్చన్స్ అబౌట్ మెహర్ రమేష్ గారి మీద ఉన్నాయి. బట్ యు ఆర్ వెరీ క్లోజ్ అసోసియేట్ విత్ హిమ్. అంటే లైక్ డూ యూ థింక్, మీరు కూడా అనుకుంటున్నారా ఆయన చాయిసెస్ ఏమైనా మారాయా, లేకపోతే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మారింది అనుకుంటున్నారా? అంటే ఆ మాట చెప్పాలంటే నీకు చిన్న స్టోరీ చెప్పాలండి. అంటే ఎవ్రీ డైరెక్టర్ స్టోరీ అనుకునేటప్పుడు చాలా థింగ్స్ వస్తాయి లైఫ్లోకి, ఐ మీన్ ఆ స్టోరీలోకి. లైక్ ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కొన్ని పాయింట్లు, ఫ్యాన్స్ని బేస్ చేసుకొని కొన్ని పాయింట్లు. సో ఆయన ఓన్గా ఒక స్టోరీతో ఆల్మోస్ట్ ఒక 7 months 8 months 9 months 10 months ట్రావెల్ అవుతారు. సో 10 months ట్రావెల్లో చాలా అడిషన్స్ జరుగుతాయి, చాలా సబ్ట్రాక్షన్ జరుగుతాయి. త్రివిక్రమ్ గారు ఒక రోజు ఒక ఇంటర్వ్యూలో ఒక ప్రీవియస్ ఫంక్షన్లో ఒకటి చెప్పారు. సో మా బుర్రలో ఒక ఐడియా వచ్చినప్పుడు అది 120% ఉంటుంది, అది పెన్ పెట్టి రాసినప్పుడు 100%కి వస్తుంది, అది ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు 80% అవుతుంది, హీరోయిన్ దగ్గర 50% అవుతుంది, షూట్ అప్పుడు 30% అవుతుంది, ఎడిటింగ్ టేబుల్కి వచ్చినప్పుడు 5% అవుతుంది, రిలీజ్ అయ్యేటప్పుడు 2% 3% ఉంటుంది. సో మా బుర్రలో ఉన్న థాట్ స్క్రీన్ మీదకి వచ్చేటప్పటికి జస్ట్ 2% 3% ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్తాడు. సో దట్ ఈస్ అ ట్రూ. ఎందుకంటే నేను యాజ్ అ డైరెక్టర్గా ఇప్పుడు నేను సినిమా చేశాను కాబట్టి అది నేను రిలేట్ చేసుకోగలను మీరు చెప్పే పాయింట్ని. అండ్ ద మోస్ట్ థింగ్ ఏంటంటే సక్సెస్ రేట్ ఎంత ఉందండి ఇప్పుడు ఇండస్ట్రీలో? 3-4%. మరి అందరికీ అదే కదా. సో అందరు అంటే 100 మంది సినిమా తీస్తే 4 సినిమాలు హిట్ అవుతున్నాయి. అవును.
సో ఆ 96%లో మెహర్ రమేష్ గారు ఉన్నారు. సో 4%లే కంపల్సరీ వస్తారు. అండ్ ఎందుకు జడ్జిమెంట్ మిస్ అవుతుందా ఏంటంటే కాదండి. సో ఆయన జడ్జ్ చేసేంత కెపాసిటీ ఆ స్థాయి నాది కాదు, నేను జడ్జ్ చేయలేదు. కానీ సమ్వేర్ ఎవరైనా సరే ఆర్జీవి గారు కూడా చెప్తారు, ఎవరు ఫ్లాప్ సినిమా తీయాలని తీయరు, అందరూ హిట్ సినిమా తీయాలి, రచ్చలైపోయే సినిమా తీయాలి. ఈ ఎలిమెంట్స్ పెడితే రచ్చ అయిపోతుంది జనాలకి, ఫ్యాన్స్కి ఈ మూమెంట్స్ పెడితే చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అక్కడ ఎక్కడో మిస్ఫైర్ అవుతారు తప్ప, అంతే తప్ప వాళ్ళకి ఏదో కావాల్సిన ఒక ఫ్లాప్ సినిమా తీయాలి, ఒక ఫెయిల్యూర్ సినిమా తీయాలి అనేది ఎవరు ఉండదండి. అతను ఒకవేళ నిజంగానే మెహర్ రమేష్ గారు అనే వ్యక్తి అన్ని ఫ్లాప్ సినిమాలు తీస్తున్నారు, మరి ఫేడ్ అవుట్ అయిపోయి వెళ్ళిపోవాలి కదా అనేది ఉంటే, ఈరోజు కూడా మెహర్ రమేష్ గారు ఏ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద స్టార్స్కి ఏ స్టార్స్కి ఫోన్ చేసినా కూడా అంత వినయంగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారంటే బియాండ్ దట్ సినిమా కాకుండా ఏదో ఉంది ఆయన దగ్గర. సో ఆ రిలేషన్ యొక్క ఒక క్లోజర్ యొక్క హాస్పిటాలిటీ మెహర్ రమేష్ గారి దగ్గర ఉంది. అది నేను చూసా. ఓకే. అండ్ అంటే లైక్ మీరు క్లోజ్ అసోసియేట్ అన్నారు. సో యు ఆర్ కంటిన్యూస్లీ మీట్ హిమ్ ఆర్ కంటిన్యూస్లీ మాట్లాడుతూ ఉంటారా? వాట్ ఈస్ మీ బాండింగ్ ఎలా ఉంటుంది? అన్నయ్యతో నేను కంటిన్యూస్గా అంటే డైలీ మన ఫ్రెండ్స్కి పెట్టినట్టు గుడ్ మార్నింగ్ అట్లేదో ఉండదండి నాకు. ఓకే. ఒక 2 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి సడన్గా అన్నయ్య దగ్గర నుంచి కాల్ వస్తుంది. ఎక్కడ ఉన్నావురా అని, పలానా చోట ఉన్నాను. నేను వర్క్లో ఉన్నావా? లేదండి. సరే ఆఫీస్కి వచ్చేసి. ఓకే. ఆఫీస్కి వెళ్తాను. ఏం చేస్తున్నావు? ఆ స్టోరీ ఏమైంది? అప్పుడు ఆ స్టోరీ చెప్పావు, ఆ స్టోరీ ఏమైంది? అన్నయ్య మెమరీ ఎలా ఉంటుందంటే ఎప్పుడో 2017లో నేను చెప్పిన స్టోరీ మొన్న కలిసినప్పుడు అడుగుతున్నాడు, ఆ స్టోరీ ఏమైపోయింది, ఉందా, ఏమైనా ఇచ్చేసావా, ఆ స్టోరీ డెవలప్ చేయొచ్చు కదా, అంత ఉంటుంది. అండ్ హీఈస్ అ వెరీ వెరీ బ్రిలియంట్ సినిమా లవర్. ఓకే. ఎన్ని సినిమాలు అన్నయ్య నేను ఎప్పుడు కలిసినా కూడా అన్నయ్య నాకు కొత్త సినిమా చెప్తాడు, ఈ సినిమా చూసావని అడుగుతాడు. అన్నయ్య నేను చూడలేదండి. అరే ఏం ఫిల్మ్ మేకర్స్ రా మీరు, చూడండి. అసలుకి ఇప్పుడున్న వాళ్ళకి ఎందుకు మీరు చూడట్లేదు సినిమాలు, అసలు సినిమా చూడకుండా ఎలా నాలెడ్జ్ పెరుగుతుంది? అన్నయ్య వరల్డ్ సినిమా చూసేస్తున్నారు. అన్నయ్య నాకు 150 సినిమాల్లో లిస్ట్ ఇచ్చాడు, చూడు అసలు చూసావని, ఇవి సినిమాలు చూడకుంటే అసలు నువ్వు డైరెక్టర్ కాదని చెప్తాడు. అని సార్ చూస్తాను. అన్నయ్య చెప్పిన సినిమాలు ఆల్మోస్ట్ నేను ఒక 50-60 మూవీస్ చూసి మళ్ళీ వెళ్తే మళ్ళీ కొత్త సినిమా చెప్తాడు, ఈ సినిమా వెళ్తే ఇంకోసారి కొత్త సినిమా చెప్తాడు. అట్లా ఉంటుంది ఆయన అంత. అందుకు మీరు చూస్తే ఆయన మూవీస్లో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిజల్ట్ వదిలేసేయండి, మేకింగ్ చూస్తే ఎంత స్టైలిష్గా ఉంటుందంటే నెవర్ బిఫోర్ స్టైలిష్లో ఉంటుంది. బిల్లా సినిమా మీకు ద బెస్ట్ ఎగ్జాంపుల్, ద షాడో సినిమా బెస్ట్ ఎగ్జాంపుల్. అది చెప్తున్నాను కదా. అన్నయ్య కూడా కమర్షియల్కి వచ్చేసి బోళశంకర్ అలా కమర్షియల్గా వర్కౌట్, ఆ స్టైల్ మేకింగ్ స్టైల్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది బోళశంకర్లో, బుల్లాతో కానీ షాడోతో పోల్చుకుంటే. మీరు వర్క్ చేస్తారు కదా ఆయనతో కలిసి? అంటే వర్క్ అంటే నేను చాలా సినిమాలకు వర్క్ చేయలేదు. బోళశంకర్కి అన్నయ్య సేమ్ అదే 2 months 3 months ఎలా కాల్ చేసి అలా కాల్ చేసి ఏం చేస్తున్నావు, సరే ఆఫీస్కి రా, వెళ్తే చిరంజీవి గారి సినిమా చేస్తున్నాను అన్న, నాకు ఫస్ట్ అప్పుడు చెప్పారు మనం కోల్కతా వెళ్తాం, కోల్కతాలో కొద్దిగా షూట్ చేయాలి, మనం ప్లేట్స్ ఈ సీజీకి సంబంధించి షూట్ చేయాలి, నువ్వు ఫ్రీగా ఉన్నావంటే ఫ్రీగా ఉన్నాను నేను. సరే అయితే ఆఫీస్కి వచ్చి మాట్లాడదామని ఆఫీస్కి వెళ్తే నా అంతా తెలియదు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇలా చిరంజీవి గారి సినిమా చేస్తాం, చిరంజీవి గారి సినిమా చేస్తున్నారు సూపర్ అని, ఎవరు తెలియదు చెప్పక బయట. సరే అండి మనం కోల్కతా వెళ్దాం, రెడీగా ఉండు, కెమెరాలు తెచ్చుకో, నేను కెమెరా కూడా చేస్తాను కాబట్టి కెమెరాలు తెచ్చుకో, మనం షూట్ చేసి వద్దాము, ఒక 10 days అని చెప్పాడు. సరే అని కెమెరా తీసుకున్నాం, 10 days అక్కడికి వెళ్ళాము, షూట్ చేసాం, విపరీతంగా షూట్ చేసాం, వచ్చేసింది. అంటే ఆయన గొప్పతనం చెప్తున్నాను. అంటే అంతవరకు కూడా ఎప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లకి కానీ మాలాంటి వాళ్ళకి డబ్బుల కోసం పనిచేసింది ఎప్పుడు లేదండి. ఏదంటే మనం ముందు డబ్బులు పెట్టుకొని మనమే వెళ్ళి చేసేవాళ్ళం. అలాంటిది అన్నయ్య నన్ను పిలిచి ఫ్లైట్ టికెట్ వేసి కోల్కతాకి తీసుకెళ్ళి అక్కడ ఒక ఫుడ్ బెడ్ అంతా చూసి వచ్చిన తర్వాత ఒక 10 days తర్వాత నాకు మేనేజర్ గారు కాల్ చేశారు, ఏకే ఎంటర్టైన్మెంట్స్ నుంచి. మణిగారు మీ అకౌంట్ డీటెయిల్స్ పంపించారా నాకు అర్థం కాల, ఎందుకు ఎవరు లేదు పంపించండి అన్నయ్య మెహర్ గారు చెప్పారు. వెంటనే సరే అని పంపిస్తాను ఫోన్ పెట్టేసి అన్నయ్యకి కాల్ చేశారు. అన్నయ్య ఎవరు నాకు ఇట్లా కాల్ చేశారు మేనేజర్ గారు అంట, అకౌంట్ డీటెయిల్స్ పంపించారు. మరి నాకెందుకు ఫోన్ చేసి పంపించాలి కదా అన్నాడు. అదే అని అంటే ఏంటి మూసుకొని పంపించరా అన్నాడు. సరే అని పంపించకుండా పంపించాను. సమ్ అమౌంట్ నాకు క్రెడిట్ అయింది అకౌంట్లో. ఏంటండి మీరు సమ్ అమౌంట్ అంటారు, అమౌంట్ చెప్పాలి కదా. సరే దాంతో ఏం దాచుకోవడానికి ఏం లేదండి, దాచుకోవడానికి లేదు. 35,000 అమౌంట్ క్రెడిట్ అయింది ఫర్ ద ఫస్ట్ టైం. షాక్ అయ్యా. అన్నయ్య నాకు మళ్ళీ వెంటనే అన్నయ్య కాల్ చేశారు, చెప్పరా అన్నాడు. మెహర్ గారు వెంటనే డబ్బులు వస్తే నాకు ఫోన్ చేస్తావు. అన్నయ్య 35,000 నాకు క్రెడిట్ అయ్యాయి అంటే, నువ్వు
ఓకే అంటే ఎందుకని, అందుకేంట్రా వచ్చావు పని చేసావు కదా అని అది మూసుకొని ఓవర్ యాక్షన్ చేయకు, పెట్టుకో సాలెడ్. థ్యాంక్ యూ అని, థ్యాంక్ యూ సో మచ్. నీకు అయితే అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక అసోసియేట్గా నేను పిలిచి పని ఇచ్చి ఫ్లైట్ టికెట్ బుక్ చేసి అక్కడ తీసుకెళ్ళి నీకు ఫుడ్ పెట్టి వర్క్ ఇచ్చి మళ్ళీ వచ్చిన తర్వాత దానికి డబ్బులు ఇస్తే వచ్చే ఆనందం ఒక అసిస్టెంట్ డైరెక్టర్కే తెలుస్తుంది. చాలా మంది కనెక్ట్ అవుతారు దానికి. సో ఎంత ఓకే ఆ రోజు కాలర్ వేసి ఓకే నేను అన్నయ్య దగ్గర పని చేస్తాను. నేను వెరీ నెక్స్ట్ డే వెళ్ళా, చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళి అన్నయ్య దగ్గరికి, అన్నయ్య నేను మొత్తం సినిమాకి అంతా చేస్తాను అంటే అన్నయ్య ఇంకోలాగా తీసుకోవాలి, డబ్బులు వస్తాయి అదే ఇంకోలాగా తీసుకోవాలి. అన్నయ్య చూశాడు, చూసి అరే 2017లో షార్ట్ ఫిల్మ్ చేసావు, నువ్వు సిగ్గుందా నీకు, నువ్వు డైరెక్షన్ చేయరా, నువ్వు డైరెక్టర్ అయిపోయినావు అని. అది కాదు, నేను ఓవర్ యాక్షన్ చేయకు, డైరెక్షన్ చేయి అంతే తప్ప నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తాను, వద్దు నువ్వు చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు. యా సో అని చెప్పడంతో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేయలేదు. ఓకే, ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్ అన్నీ ఆయనకి తెలియకుండా ఉండవు కదా. ఎప్పుడైనా సరే మీతో ఇలా అనుకుంటున్నారు ఆర్ ఎల్స్ ఆయన లో ఫీల్ అవ్వడం కానీ ఆర్ ఎల్స్ మీమ్స్కి ట్రోల్స్కి ఆయన రియాక్ట్ అవ్వడం కానీ ఎప్పుడైనా మీరు చూసారా? లేదండి, హీఈస్ అ వెరీ 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 పాజిటివ్ పర్సన్. నేను చూసిన వాళ్ళు అంత పాజిటివ్ ఆరా ఆయన దగ్గర చూసాను నేను. ఓకే, బోలశంకర్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఒక 10 daysకి నాకు కాల్ వచ్చింది. మధ్యలో నేను డిస్టర్బ్ చేయలేదు అన్నయ్యని, ఒక 2 years డిస్టర్బ్ చేయలేదు. నేను అప్పుడు నా మూవీస్ అన్న చెప్పాడు కాబట్టి నేను వెళ్ళి మూవీ చేసుకుంటూ ఉన్నా. మూవీ అయిపోయింది, సాంగ్స్ అన్ని రికార్డ్ అయిపోయినాయి. సడన్గా నేను రిలీజింగ్కి దానికి ప్లాన్ చేసుకున్నా. సడన్గా అన్నయ్య కాల్ వచ్చింది, సడన్గా కాల్ చేశాడు, ఎక్కడున్నారు, సేమ్ డైలాగ్, ఎక్కడున్నారు అన్నయ్య, ఇక్కడ ఆఫీస్లో ఉన్నా, బిజీగా ఉన్నావా, లేదన్నయ్య, సరే ఆఫీస్కి రా అని. ఆఫీస్ ఎక్కడో తెలియదు, సరే మా అసిస్టెంట్ వస్తాడు, ఇచ్చాడు, వెళ్ళా. ఇట్లా సేమ్ ఇలా కూర్చొని రారా కూర్చో అని చెప్పాడు. ఏమన్నా తాగుతావు, లేదని, సరే కాఫీ తాగు, సమోసా తిన్నాం, ఏంట్రా సినిమా చూసామని చూసాను. ఓకే ఎలా అనిపించింది, బాగానే ఉంది, ఎక్కడో మిస్ అయినట్టు అనిపించింది అని. ఓకే అదే మీమ్స్ అవి చూసారా మీరు అని అడిగా. చూసాను రా, ఓకే దట్స్ ఫైన్. అంటే నేను కావాలని తప్పు చేయలేదు కదా, కావాలని చేయలేదు కదా. బట్ టు బీ వెరీ హానెస్ట్, సినిమా ఉన్నదానికన్నా, సినిమా ఏదైతే క్రియేట్ చేసిన దానికన్నా ఇంకా దారుణంగా దాన్ని ట్రోల్ చేశారని నేను నమ్ముతా. ఉన్నదానికన్నా అది బికాస్ ఆఫ్ రమేష్ గారు చేశారు అని చెప్పి దాన్ని ఇంకా ఎక్కువ ట్రోల్ చేశారని నా పాయింట్. ఓకే, టార్గెటెడ్ ట్రోల్ జరిగింది అనేది నేను నమ్ముతా. ఎందుకంటే అన్నయ్యని చాలామంది ఇలాగో చూస్తారు కాబట్టి, అన్నయ్య గురించి తెలియదు కదా చాలామందికి, జనాలకు తెలియదు. అంటే బయట పర్సన్ యాజ్ అ డైరెక్టర్ మాత్రం తెలుసు. మేబీ అందరూ అనొచ్చు, ఇప్పుడు నేను చెప్పిన తర్వాత అందరూ అనొచ్చు, డైరెక్టర్గానే నాకు కావాలి, పర్సనల్ లైఫ్ నాకెందుకు అంటే, మీకు కావాల్సి వస్తే పర్సనల్ లైఫ్లో టచ్ చేసేస్తారు చాలామంది, వద్దనుకుంటే డైరెక్టర్గా చాలా అంటారు. సో వాళ్ళ పర్స్పెక్టివ్ అది, దానికి మనం ఏం చేయలేము. సో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ అంతే. బట్ టెల్ మీ వన్ థింగ్, ఒక డైరెక్టర్కి లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే తెలుగులో అంటున్నారా, హిందీలోనా, బాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ? అంటే డిపెండ్స్ ఆన్ మీరు ఎంత మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉంటారో డైలీ లైఫ్లో అని దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే అండి హాలీవుడ్లో 70-80 years కూడా సినిమాలు చేసి బ్లాక్ బస్టర్లు కొడుతున్నారు, మీకు అవుతారు పెద్ద సినిమాలు. బాలీవుడ్లో అంతే, టాలీవుడ్లో మేబీ ఆ అప్గ్రేడేషన్ తక్కువ ఉందేమో అనిపిస్తుంది. సో దట్ ఎందుకంటే బిఫోర్ వాళ్ళు తగ్గిపోవడంతో పాటు ఈ ట్రోల్స్ ఇవి ఎక్కువ అయిపోవడం వల్ల వాళ్ళే ఒక లో ఫీల్ అయిపోయి, అయ్యో మేము ఇంకా అవుట్ ఆఫ్ డేట్ అయిపోయాము, తగ్గిపోలేమో అని వాళ్ళే రిలైజ్ అయ్యేలాగా చేస్తున్నారు అనేది నా ఫీలింగ్. ఓకే, ట్రోల్స్ మీమ్స్ గురించి వచ్చాయి కాబట్టి, యు ఆర్ టచింగ్ టు ద హాలీవుడ్ కాబట్టి, ఇక్కడ బాలీవుడ్లో కాలీవుడ్, మాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్, వాట్ ఎవర్ ఇస్ ద వుడ్, వాట్ ఎవర్ ద లాంగ్వేజ్, ట్రోల్స్ మీమ్స్ అన్నవి జరుగుతూనే ఉంటాయి. అంతెందుకు, నిన్నగాక మొన్న వచ్చిన వారణాసికి కూడా మహేష్ బాబు గారిని కూడా ట్రోల్స్ అండ్ మీమ్స్ చేశారు. అండ్ ఓపెన్గా చెప్పాలి అని అంటే, లైక్ ఆయన ఇంట్రొడక్షన్ ఏదైతే ఉందో, బుల్ మీద ఆయన ఇంట్రొడక్షన్ ఏదైతే ఉందో, ఎప్పుడో బెల్లమన్న చేసేసాడు, ఎప్పుడో ఆయన చేసేసాడు, ఎప్పుడో ఈయన చేసేసారు అని కంపారిజన్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. సో హాలీవుడ్లో ఈ ట్రోల్స్ అండ్ మీమ్స్ లేకపోవడం వల్ల దే ఆర్ వెరీ ప్రోగ్రెసివ్ అంటారా? మన వాళ్ళు ట్రోల్స్ అండ్ మీమ్స్ చేసి మన పరువు మనమే తీసుకుంటున్నాం అంటారు? అంటే ట్రోల్స్ మీమ్స్ అనేది ఎప్పటి నుంచో ఉన్నాయండి, ఎప్పటి నుంచో ఉన్నాయి. ద వే వాళ్ళు చేసేది వేరే ఉంటుంది. మేబీ హెల్దీ ట్రోలింగ్ అని ఉంటుంది,
అన్హెల్దీ ట్రోలింగ్ అని ఉంటుంది. యా హెల్దీ ట్రోలింగ్ ఎంతనే చేయండి చల్తా. అది కాకుండా బియాండ్ ఒక అవుట్ ఆఫ్ బాక్స్కి వెళ్ళి ఒక హీరో ఫ్యాన్స్ ఇంకో హీరో ఫ్యాన్స్ని, ఒక వర్గం వాళ్ళు ఇంకో వర్గం వాళ్ళని ట్విట్టర్లో ఫ్యాన్ వాళ్ళని, దానివల్ల మన స్థాయిని మనమే దించేసుకుంటాం. ఓకే ఇప్పుడు అలా అనుకుంటే ప్రపంచంలో ఉన్న స్టోరీలన్నీ ఆల్రెడీ వచ్చిన స్టోరీలే కదండి, కొత్త స్టోరీలు ఏం చేస్తున్నారు? ఎగ్జాక్ట్లీ. అవే వాటిని కుక్ చేసి వస్తుంది. ఒక వర్బ్ ఉంటుందండి, ఎవ్రీ స్టోరీ ఈజ్ అ కాపీ ఆఫ్ ద కాపీ. సో అట్లా అనుకున్నప్పుడు అది ఇప్పుడు మీరు చెప్పినది కూడా ఇంతకుముందు ఎప్పుడో వచ్చే ఉంటుంది, వాళ్ళు దాని నుంచి రెఫరెన్స్ తీసుకొని చేసి ఉంటారు. బట్ హౌ యూ ప్రజెంట్, దట్ ఈస్ అ డిఫరెంట్. ఎగ్జాక్ట్లీ, నువ్వు ప్రజెంట్ ఎలా ప్రజెంట్ చేస్తున్నావు, ఏ సిచ్యువేషన్లో ఆ సీన్ పడుతుందో, ఆ షార్ట్ పడుతుందో అనే దాని మీద మొత్తం అంతా రిలే అయి ఉంటుంది. అది అవసరం లేదు ఎవరికి కూడా. అండ్ దాని వెనకాల ఎంత కష్టపడ్డారో అవసరం లేదు ఎవరికి, కష్టం అవసరం లేదు. జనాలు జడ్జిమెంటల్ అయిపోయారండి. సో మీరు చెప్పింది కరెక్టే. ప్రతి స్టోరీ ఒకేలా ఉంటుంది. ప్రతి స్టోరీలో ఒక అబ్బాయి ఉంటాడు, ఒక అమ్మాయి ఉంటుంది. ప్రతి స్టోరీలో లవ్ అన్నది ఉంటుంది. తీసుకెళ్లే విధానం, చూపించే విధానం ఇస్ వెరీ ఇంపార్టెంట్. స్క్రీన్ ప్లే అంటే. సో మిమ్మల్ని మోటివ్ చేసిన స్క్రీన్ ప్లే డైరెక్టర్ ఎవరు? అట్లా పర్టికులర్ ఒకరని చెప్పాను కాదండి, నాకు థ్రిల్లర్స్ అంటే చాలా ఇష్టం. థ్రిల్లర్స్ అంటే చాలా ఇష్టం. ఓకే, హారర్ థ్రిల్లర్స్ నా జోనర్ అది. నేను అది చాలా ఎక్కువ ఇష్టపడతా. ఎందుకంటే థ్రిల్లర్స్లో స్క్రీన్ ప్లే చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో మెనీ థ్రెడ్స్ దాంతో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో శ్యామ్లాన్ నైట్కే అనేసి మనకు హాలీవుడ్లో ఒక డైరెక్టర్ ఉన్నారు, మన తెలుగు డైరెక్టర్ ఆయన. ఓకే, మెహర్ రమేష్ అన్నయ్యకి చాలా చాలా ఇష్టం ఆ డైరెక్టర్. ఆయన చేసిన మొత్తం అన్ని హర్రర్ మూవీస్, హర్రర్ థ్రిల్లర్ అన్ని చాలా తోపు ఉంటాయి. సో థ్రిల్లర్కి వచ్చేటప్పటికి ఏమంటారంటే నీకు మొత్తం అన్ని థ్రెడ్స్ అన్ని ఓపెన్ చేయాలి, సమ్వేర్ ఎక్కడో క్లోజ్ చేసుకుంటూ రావాలి, అప్పుడే నీకు సీట్ ఎడ్జ్లో వస్తారు. సో దాన్ని నమ్ముతాం. అలాంటి ఏ లవ్ స్టోరీ కావచ్చు, ఏ దానికైనా కానీ స్క్రీన్ ప్లే చాలా ఇంపార్టెంట్. నువ్వు కొత్తగా చెప్పాలనుకోండి, నెరేటివ్ మార్చాలి, కొత్త నెరేటివ్ ఇవ్వాలి. సో అలాంటప్పుడు నువ్వు మామూలు స్టోరీ చెప్పినా కూడా, ఒకడు కుకట్పల్లి నుంచి అమీర్పేటకి వెళ్తున్నాడు, ఇది స్టోరీ లైన్, దాన్ని నువ్వు ఎంత ప్రాపర్గా చెప్తావు, ఎంత ఎంగేజింగ్గా చెప్తావు అని ఎంగేజ్ చేయడానికే స్క్రీన్ ప్లే యూజ్ అవుతుంది. అవును. అండ్ టెల్ మీ వన్ థింగ్, ఓటీటీస్ రావడం వల్ల డిఫరెంట్ లాంగ్వేజెస్ చూడడం అండ్ కంపేరింగ్ టు మన దగ్గర చూసుకునే కన్నా బాలీవుడ్లో మలయాళం, తమిళ్ ఇలాంటి జానరస్లో థ్రిల్లర్స్ ఎక్కువైపోయినాయి. సో అవన్నీ చూడడం వల్ల మన తెలుగులో వచ్చే సినిమాలు ఏవైతే ఉంటాయో థ్రిల్లర్స్ చేసిన వెంటనే ఎవరు ఏంటి అని గెస్ట్ చేసేస్తున్నారు. సో ఆడియన్స్ మైండ్ కూడా వెరీ షార్ప్ అయిపోయింది. ఇప్పుడు ఒక డైరెక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ మీరే అనుకోండి, ఒక థ్రిల్లర్ని ప్లాన్ చేద్దామని అనుకుంటే మీరు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించి ఓకే ఇలా చేస్తే వీళ్ళు కనిపెట్టలేరు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. ఎందుకంటే చాలా సినిమాలు ఫెయిల్ అయ్యేవి అక్కడే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు కూకట్పల్లి నుంచి అమీర్పేటకు వచ్చే దారిలో ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్ ఎవరు చేశారు, ఏనా బీనా సీనా అని కొన్ని క్యారెక్టర్స్ పెడతారు. సేమ్ దీస్ కైండ్ ఆఫ్ అ స్టోరీ వేరే లాంగ్వేజ్లో అయితే ఓకే బి కాదు సి కాదు డి అన్న క్యారెక్టర్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు గెస్ట్ చేస్తూ ఉంటారు. అంత అడ్వాన్స్ మైండెడ్ అయిపోయారు ఆడియన్స్. సో అదొక మైనస్ అంటారా ఇప్పుడున్న డైరెక్టర్స్కి? అది ఒక మైనస్ అంటారా, స్ట్రెస్ అంటారా, ఆర్ ఇట్స్ అ బర్డన్ టు అ డైరెక్టర్ టు క్రియేట్ అ థ్రిల్లర్? లేదండి, అది ఛాలెంజింగ్ అవుతుంది, ఇంకా ఛాలెంజింగ్ అవుతుంది. ఓకే, సో అట్లా ఛాలెంజ్ లేకపోతే మజా ఉండదు కదా రాసే రైటర్లకి, చేసే డైరెక్టర్లకి కూడా. డెఫినెట్లీ ఇప్పుడు సినిమాలో లాంగ్వేజ్లో చెప్పాలంటే విలన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే హీరో అంత ఎలివేట్ అవుతాడు. దట్ ఈస్ ద థియరీ, ఒక గ్రాఫ్. ద సేమ్ దాన్ని ఇక్కడికి ఇంప్లిమెంట్ చేస్తే ఆడియన్స్ ఎంత ఇంటెలిజెంట్ ఆడియన్స్ ఉంటే డైరెక్టర్ అంత వర్క్ చేయాలి, అంత హిట్ కొట్టాడు అనుకోండి, అప్పుడు వచ్చే ఇంపాక్ట్ చాలా వేరే ఉంటుంది. ఓకే, దట్ ఈస్ అ ఫార్ములా. సో వాళ్ళు ఇప్పుడు కరోనా వల్ల ఏదైతే వచ్చి ఇంపాక్ట్ ఒక అనుభవం పేలిందో దా బ్లాస్ట్లో ఉన్నారు అంతా ఇప్పుడు. సో జనాలకి విపరీతమైన వరల్డ్ కంటెంట్ ఎక్కేసింది. మీరు ఎలాంటి సినిమా తీయండి, డజంట్ మ్యాటర్ వాట్, లాంగ్వేజ్ బారియర్ లేవు ఇప్పుడు. ఇంగ్లీషు, హిందీ, కొరియన్, జపనీస్, రష్యన్ ఏదైనా చూసేస్తారు, ఏది వదలట్లేదు, అన్ని చూసేశారు, అంతా ఎక్కి చేసుకున్నారు. మీరు షార్ట్ పెట్టినా కూడా ఈ షార్ట్ ఆ సినిమాలో చెప్పేస్తున్నారు. అంత అయిపోయారు, అంత మెచ్యూర్ ఎనఫ్ అయిపోయారు జనాలు. జడ్జిమెంటల్ ఇలా జడ్జ్ చేస్తారు.
సో మీకు అంత కెపాసిటీ ఉన్న ఆడియన్స్ ఉన్నారు నీకు అన్నప్పుడు అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తారు. మాలాంటి డైరెక్టర్లు ఎక్కడ దొరకకూడదు, దొరికినా కూడా ఓకే వీడు ట్రై చేశాడరా, దాన్ని రిప్లికా చేయడానికి ట్రై చేశాడరా అని వాళ్ళు యాక్సెప్ట్ చేసి పోన్లే బతికి బాగానే చేసావులే అని చెప్పేస్తారు. సో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికే అండి. ఓకే, వాళ్ళు ఎంటర్టైన్ అయితేనే మేము ఉంటాం. ఓకే. సో మీ సినిమా అంటే లైక్ ఇట్స్ ఓకే గురు, ఇట్స్ అ క్వైట్ ఇంట్రెస్టింగ్ అంటే లైక్ మీరు ఇందాక చెప్పినట్టు సెల్ఫ్ డ్రివెన్. నాకు తెలిసి సినిమా చూసి అందరూ ఆలోచిస్తారు అని అంటున్నారు. యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ, మీరు ఆలోచించే విధానం కూడా చాలా బాగుంది. అంటే ఒక డైరెక్టర్ ఓకే ఇలా ఆలోచిస్తే ఇలా చేస్తారని, మరి ఇంత ఆలోచించిన మీరు ఎప్పుడో పెద్ద పెద్ద స్టార్స్కే కాంట్రవర్సీస్కి గురైన కొన్ని పాయింట్స్ని కూడా తెలిసో తెలియకో యాడ్ చేశారు. దట్ ఈస్ ద షూ లేస్ కట్టేది. అంటే ఒక ఫీమేల్ ఒక మేల్ని, ఐ నో దట్ ఒక రిలేషన్లో ఉన్నప్పుడు దట్ డజంట్ మ్యాటర్. ఎందుకంటే ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే అబ్బాయిలు అమ్మాయి పాదాలని చేత్తో పట్టుకుంటారు. సో ఓకే, బట్ ఈ పాయింట్ని పర్టికులర్గా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. హౌ ఎలా చేస్తావు నువ్వు, ఒక అమ్మాయి కాళ్ళలేసి ఎలా కట్టిస్తావయ్యా నువ్వు ఒక డైరెక్టర్ అయ్యి ఉండి అని ఈ క్వశ్చన్స్ అడిగే వాళ్ళు కూడా ఉంటారు. ఫర్ దెమ్ వాట్ యూ వాంట్ టు ఆన్సర్? అది నేను సడన్గా విన్నానండి. అది సడన్గా చెప్తే అసలు అంటే యాజ్ ఎ డైరెక్టర్గా చాలా థాట్స్ వచ్చినప్పుడు రాసుకుంటూ వెళ్ళిపోతాం. ఇది కాంట్రవర్సీ అవుతుందా, కాంట్రవర్సీ అవ్వదా, అది ఉండదు. ఆ ప్లేస్లో హీరోయిన్ మాత్రమే కనపడతారు, ఆ క్యారెక్టర్లో కనపడతారు. ఆ క్యారెక్టర్లో ఇలా బిహేవ్ చేస్తే ఇది స్టోరీలో ఇలా బిహేవ్ చేయాలి అండ్ నేను తీసిన దాంట్లో నేను తీసిన ఒక 20 seconds గ్లిమ్స్ ఏదైతే ఉందో ఆ గ్లిమ్స్లో నేను స్టోరీ చెప్పాలనుకున్నా. నా హోల్ స్టోరీ దాంతో సమప్ చేయాలి అనేది నా ఫీలింగ్. దానికి బ్యాక్ స్టోరీ చెప్తా. నేను మొన్నే ఒక ఇంటర్వ్యూ చేసిన తర్వాత మా ఫ్రెండ్, నా క్లోజ్ అసోసియేట్ రాహుల్ మన సినిమాలో పనిచేశారు. తను నేను మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. గురు అది అంత పెద్ద వైరల్ అయిపోతుంది కదా, ఏంటి దాన్ని అసలు ఎలా వచ్చిందో తెలుసా, అసలు ఐడియా మనం మాట్లాడుకునేది అది సాంగ్లో మాంటేజ్ అలా పెడితే ఏంటి అని అనుకుంటూ అసలు అలాంటి మాంటేజ్లు కావాలనుకున్నప్పుడు అసలు ఎందుకు వచ్చింది ఆ థాట్ అని దాంట్లో వస్తే బ్యాక్లో ఒకప్పుడు మేమిద్దరం కలిసిన కొన్ని రోజులకి రాహుల్ నేను 2015లో కలిసాను. ఆ రోజుల్లో సడన్గా ఒక షూట్ చేస్తున్నాం, ఒక షార్ట్ ఫిల్మ్ షూట్ చేస్తున్నప్పుడు ఒక రన్నింగ్ చేజింగ్ సీన్ ఉన్నప్పుడు సడన్గా పరిగెడుతుంటే రాహుల్ యాక్ట్ చేస్తున్నాడు, నేను కెమెరా పట్టుకొని పరిగెడుతున్నాను. తను ఒక జంప్ ఉంటుంది, ఆ జంప్ చేసినప్పుడు తన చెప్పు స్లిప్పర్ ఊడిపోయి తనకు బ్లడ్ వచ్చేసింది. నేను కెమెరా పక్కన పెట్టేసి అసలు నాకు బుర్రలో లేదు, నాకు అతను అంత అప్పుడే కొత్తగా పరిచయం, నాకు బుర్రలో కూడా లేదు, రక్తం వచ్చేస్తుంది. నా ఓన్లీ థింగ్ ఏంటి, రక్తం వస్తుంది అది చూడాలి. ఆ చెప్పు ఊడిపోయింది. సో చెప్పు తీసాను, చెప్పు పెట్టేసి ఆ రక్తాన్ని చేత్తో టకటక తూడ్చేసి ఎక్కిచేసాను. అంటే నాకు అంతే తెలుసు, అది అయిపోయింది, షూట్ చేసాం అయిపోయింది. తర్వాత రాహుల్ నెక్స్ట్ డే వచ్చి ఎవరు అట్లా నాకు చెప్పు ఊడిపోయింది, నా చెప్పు పెట్టి అలా నాకు ఇంతవరకు నా లైఫ్లో ఎవరు చేయలేదు. అదేంటి అంటే అంత సీరియస్గా తీసుకోవాలి ఆ విషయాన్ని. వెరీ కామన్ థింగ్, యు ఆర్ మై ఫ్రెండ్, నేను చేసేసాను. సో అది అది మాకు అది షార్ట్. సో అది రియల్గా జరిగింది. సో దాన్ని మేము మాట్లాడుకుంటున్నప్పుడు సాంగ్లో ఇది పెడదాము, అబ్బాయి షూ లేసి పడిపోతుంది, అమ్మాయి వచ్చి కడుతుంది. సో అది కట్టి తీసుకెళ్తుంది వాడిని, ఇట్స్ ఓకే గురు తీసుకెళ్తుంది, ఇలా చేద్దాము బాగుంటుంది. ఓకే బాగుంది కదా, బట్ ఇట్లా రాగా కాదు, దాన్ని ఒక బ్యాక్ స్టోరీ పెట్టుకుందామని చెప్పి వాళ్ళు మీరు చూస్తే గ్లిమ్స్ కొండ ఎక్కుతూ ఉంటారు. ఆ కొండ ఎక్కడంతో పాటు ఆ అబ్బాయికి హీరో అనే అభికి ఒక బ్యాగేజ్ ఉంటుంది, ఒక బ్యాగ్ వేసుకుంటాడు, చేతిలో ఒక బుక్లు, ఈ చేతిలో కొన్ని థింగ్స్ ఉంటాయి. ఆ అమ్మాయికి చిన్న బ్యాగ్ ఉంటుంది, కానీ అమ్మాయి చాలా ఫ్రీగా నడుస్తూ ఉంటుంది, ఈ అబ్బాయి చాలా హెవీగా నడుస్తూ ఉంటాడు, చాలా బాధపడుతూ నడుస్తుంటాడు. సో ఆ కొండ అనేది, ఆ క్లిఫ్ అనేది లైఫ్, ఒక్కొక్కరు ఒకలాగా ఎక్కుతుంటారు. మీకు బాధలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, నాకు బాధలు ఉంటాయి. నేను దాన్ని చాలా బాధగానే ఎక్కుతూ ఉంటాను, మీరు ఎన్ని బాధలు ఉన్నా కూడా చాలా హ్యాపీగా ఎక్కుతుంటారు. సో అంత డిఫరెన్స్ ఉంటుంది. సో ఎక్కుతుంటాడు. ఆ అబ్బాయికి చిన్న చిన్న విషయాలకు కూడా చాలా అఫెండ్ అయిపోతాడు, చాలా కోపం వచ్చేస్తుంది, షార్ట్ టెంపర్ వచ్చాయి. సో అబ్బాయికి షూలేసి ఊడిపోద్ది, షూలేసి ఊడిపోయిందంట. అతనికి అది ఒక స్ట్రగుల్, షూలేసి ఊడిపోయిందని. అది వెనకాల వచ్చే అమ్మాయికి తెలిసిపోతుంది, వాడు ఏం ఫీల్ అని తెలిసిపోతుంది. చూస్తే షూలేసి ఊడిపోయింది, షూలేసే కదా, దట్స్ ఫైన్, ఓకే కట్టేస్తుంది, ఇట్స్ ఓకే గురు, టెన్షన్ తీసుకోకు, నేను ఉన్నా కదా, నేను తీసుకెళ్తాను నేను
అని తన లైఫ్లో తీసుకెళ్ళిపోతుంది. సో ఆ లైఫ్లో ఏం స్ట్రగుల్ వచ్చినా, ఎంత పెద్ద స్ట్రగుల్ వచ్చినా కూడా ఆ అమ్మాయి సాల్వ్ చేసి వాడిని ముందుకు తీసుకెళ్తుంది. దిస్ ఈజ్ మై స్టోరీ. ఇది నా ఇట్స్ ఓకే గురు స్టోరీ అంతా ఇదే. నేను అంత పెద్ద స్టోరీని ఒక 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 గ్లిమ్స్లో చెప్పి నేను చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. అమ్మ చాలా బాగా చెప్పాను రాహుల్, రచ్చలేపేసాం మనము అనుకుంటే కట్ చేస్తే ఇది పెద్ద కాంట్రవర్సీ అయిపోయి, సరే అదేంట్రా అంటే మనం అనుకున్నది కాదు కదా, అట్లే చేశారు. అలా కాదు కదా మనం అనుకున్నది. అదే ఎందుకు అలా అర్థమవుతుంది జనాలకి? జెండర్ అనేది డిస్క్రిమినేషన్ కాదండి. అంటే జెండర్ డిస్క్రిమినేషన్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకంటే నా సినిమాలో ఇట్స్ ఓకే గురు అని చెప్పే టైటిల్ జస్టిఫికేషన్ చేసేది అమ్మాయి. అమ్మాయి చెప్పిన మాటే టైటిల్ పడుతుంది. సో మీకు సినిమా చూస్తే మీకు అర్థమైపోద్ది అసలు ఏంటి ఎగ్జాక్ట్లీ అనేది. ఇప్పుడు టీజర్ ఏదో చెప్పాను, ఆ గ్లిమ్సే స్టోరీ ఎండ్ ఆఫ్ ద డే. సో నీ లైఫ్లో కూడా కంపల్సరీ నీ వెన్నుండి నడిపించే వాళ్ళు ఎవరైనా కావచ్చు, అది అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, ఎవరైనా సరే ఇట్స్ ఓకే, ఏం కాదు, నేను ఉన్నా వెనకాల నువ్వు పద అని చెప్పేవాళ్ళు కావాలి, పెట్టుకోండి అని చెప్పేది నా స్టోరీ. అంటే ఒకవేళ ఈ పర్టికులర్ టాపిక్ గురించి వస్తే, చాలా సినిమాల్లో జైలర్ అనే సినిమాలో రజనీకాంత్ గారు వాళ్ళ మనవడికి షూలు వేసి కడతాడు. జెండర్ డిస్క్రిమినేషన్ అబ్బాయి కదా అండి, కట్టుకోవచ్చు కదా అంటే ఎలాగండి? రజనీకాంత్ గారు సూపర్ స్టార్, ఆడు పిల్లాడికి కాళ్ళకు లేసి కడితే ఏంటి? బాహుబలి సినిమాలో మన సత్యరాజ్ గారు ప్రభాస్ గారు కాలు తీసుకొచ్చి తలక మీద పెట్టుకుంటారు. నరసింహ సినిమాలో రమ్యకృష్ణ గారు సౌందర్య గారితో కాలు క్యారెక్టర్ డిమాండ్స్ చేస్తారు. చేసే వాళ్ళకి ఏమవుతుంది, ఆడ యాక్ట్ చేసే వాళ్ళకి ఏమవుతుంది, నిజంగానే ఏమఉండదు. చూసే వాళ్ళకి ఇప్పుడు సిచ్యువేషన్స్ బట్టి ఎలాగా వాళ్ళు తప్పు కాదండి, అంటే రుద్దపడుతుంది అలాగా సొసైటీ రుద్దపడుతుంది. వాళ్ళు చూసే రీల్స్ కావచ్చు, వాళ్ళు చేసే థింగ్స్ కావచ్చు, కొంతమంది జెన్జీ పీపుల్ కావచ్చు, కొంతమంది ఫేక్ సోకాల్డ్ పిల్లలు తన్ని చేస్తున్నారు, ట్రెండ్ చేస్తుంటారు, అంతే. ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఇట్స్ ఓకే గురు అన్నారు, బట్ మీరు చెప్పే కథలో డెప్త్ చాలా ఉంది. టైటిల్ వాజ్ వెరీ లైట్ నాకు అనిపించింది. వై ఇట్స్ ఓకే గురు ఓన్లీ టైటిల్? ఇంకేమైనా టైటిల్ ముందు అనుకున్నారా, ఆర్ ఎల్స్ ఇట్స్ ఓకే గురు విల్ జస్టిఫై అనుకున్నారా? అది సినిమా చూస్తే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఇది ప్రాపర్ యాప్ట్ టైటిల్. ఇట్స్ ఓకే గురు అనేది చాలా యాప్ట్ టైటిల్. ఎందుకంటే మీరు ఎంత పెద్ద గిఫ్ట్ అయినా సరే ఒక ప్రాపర్గా ర్యాప్ చేస్తే, బ్యూటిఫుల్, ఎగ్జాక్ట్లీ ఎంత సింపుల్గా ర్యాప్ చేస్తే అంత క్లాస్గా ఉంటుంది. సో అలానే మన స్టోరీలో చాలా డెప్త్ ఉంది. మీరు చెప్పినట్టు అంత డెప్త్ ఉన్న స్టోరీని ఒక లైటర్ టోన్లో టైటిల్ పెడితే, సో ద పాయింట్ ఇట్ సెల్ఫ్, ఎన్ని ప్రాబ్లమ్స్ అన్నా ఉన్నాయి, ఇట్స్ ఓకే అనుకో, చల్తా, అంతే స్టోరీ, అదే స్టోరీ. నీకు 1,00,000 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇట్స్ ఓకే, ఈరోజు నా రోజు కాదు. సో నా ఎవ్రీడే నా మంత్రం అయితే అదే. మిస్మర్జ్ ఉన్న తర్వాత మీ అందరికీ అది ఒక మంత్రాలాగా వెళ్తుంది అని నేను ఫీల్ అవుతున్నాను. ఓకే, ఇప్పుడు ఒక సినిమా చేస్తారు, చాలా కష్టపడి చేస్తారు. ప్రొడ్యూసర్స్ ఒక సినిమా లైన్కి ఎక్కడమే చాలా కష్టం. పూజ స్టార్ట్ అయ్యి ఆగిపోయిన సినిమాలు ఉన్నాయి, షూటింగ్ సగంలో ఆగిపోయిన సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలు పట్టాలెక్కి రిలీజ్ అయ్యి థియేటర్కి వెళ్ళి జనాలు చూసి 1 డే అయినంత వరకు ప్రతి డైరెక్టర్కి ఒక అంటే లైక్ ఇలా ఉంటే ప్రాణాలు. బట్ ఆఫ్టర్ ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత, డ్యూ టు ఆల్ దీస్ థింగ్స్, ఆ సినిమా కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలీదు. జస్ట్ టెల్ మీ వన్ థింగ్, సినిమా రిజల్ట్ ఏమైనా కానీ విల్ యూ కంటిన్యూ దిస్ ప్రొఫెషన్ ఆర్ ఎల్స్ యూ వాంట్ టు అసలు వీళ్ళెవరూ పట్టించుకోవట్లేదు అలాంటివి? సో ఆ విషయానికి వస్తే నేను ఒక డైలాగ్ చెప్తానండి. మా గురుగారు పురి గారు సినిమాలో, పూరి గారి గురించి కూడా మాట్లాడాలి మనం. అది పెద్ద స్టోరీ. ఓకే, డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ వెరీ నైస్ స్టోరీ. ఓకే, నేనైతే సినిమాలోంచి ఒక డైలాగ్ ఉంటుంది క్లైమాక్స్లో. అరే ఆ ఫ్రెండ్ అంటాడు, అరే మచ్చా మొత్తం ప్రింట్లు అయిపోయినాయిరా, వెళ్ళిపోతున్నాయి, రేపు పొద్దున్న సినిమా రిలీజ్ అయిపోద్దిరా, హిట్ అయిపోతుంది సినిమా, రచ్చ అయిపోతుంది. రవితేజ గారు ఆడ పడుకొని ఫుల్ వర్షం పడుతూ ఉంటుంది మాకు మీద, నవ్వి అరే సినిమా హిట్ అయిపోయింది, సినిమా తిప్పుడు ఆగేస్తామా, సినిమా ఫ్లాప్ అయిపోయింది, సినిమా తిప్పుడు ఆపేస్తామా, సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా మనకు తెలిసింది ఏంట్రా, సినిమా సినిమా సినిమా, దట్స్ ఇట్. సూపర్. ఓకే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిజల్ట్ అండి. నేను ఒకటే కాదండి, ఏ అప్కమింగ్ డైరెక్టర్ అయినా అదే మోట్లో ఉంటాడు.
అదే మోటివ్లో ఉంటాడు. ఇవాళ సినిమా నా డే కాదు, సేమ్ ఇవాళ నా డే కాదు, రేపు నా డే కంపల్సరీ వస్తుంది. ఈ శుక్రవారం నాది కాదు, నాది కాదు, నెక్స్ట్ శుక్రవారం నాది. అంతే అంతే. వావ్, సూపర్. అండ్ ఏంటి టాటూ? టాటూలు అండి నా లైఫ్లో చాలా, నాకు బాగా ఇష్టం టాటూలు. అర్థమవుతుంది. ఈ టాటూ అది మమ్మీ అనుకుంటా. ఇది మమ్మీ, ఇది ఇక్కడ 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 ఇక్కడ. వదిలేండి ఇప్పుడు 6 ప్యాక్ ఎందుకులేండి కానీ మాకు. సో కొంచెం నెక్ అలా తిప్పండి సార్. కొంచెం ఇక్కడ జూమ్ చేయమ్మా. రోగ్ అని రాస్తుంది. రోగ్. ఆ టైటిల్ కి సారీ ఆ టాటూకి పూరి గారికి ఏంటి సంబంధం? పూరి గారి నేను చాలా నా సినిమా జర్నీలో ఒక 4 సార్లు 5 సార్లు కలిసి ఉంటాను. ఓకే, ఇట్స్ ఓకే గురు. ఇట్స్ ఓకే గురు, యా. సో థర్డ్ టైము సెకండ్ టైం కలిసినప్పుడు పూరి గారు చాలా టాటూస్ ఉంటాయి, తనకు కూడా చాలా చాలా ఇష్టం. సో అతని సినిమా, అన్నయ్య సినిమా రోగ్ సినిమా తీశారు. ఆ టైం కలిశాను. ఆ టైంకి అన్నయ్యకి ఇక్కడ టాటూ ఉంటుంది రోగ్ అని, ఆయనకి వేయించుకున్నాను రోగ్ అని. నాకు విపరీతంగా నచ్చింది. అది ఖచ్చితంగా నేను వేయించుకేసుకోవాలి. అక్కడ వేయించుకున్నాను అనుకో సేమ్ అయిపోతుంది. సో వద్దు, ఫోటో తీసుకున్నాను. అనే ఫోటో తీసుకుంటాను. ఎందుకు అన్నాడు, నువ్వు టాటూ వేయించుకుంటాను. పిచ్చా నీకేమన్నా? లేదు ప్లీజ్ తీసుకున్నాను. అస్సలేనా మామూలు కాదు. సో తీసుకొని వెళ్ళి ఎక్కడ వేయించుకోవాలి దాన్ని అని ఆలోచించినప్పుడు నాకు ఇక్కడ అనిపించింది. సో ఇక్కడ వేసుకున్న సేమ్ టాటూ, సేమ్ ఫాంట్, ఇదే కావాలి నాకు, ఇదే ఫాంట్ కావాలని చెప్పి అదే ఫాంట్ని స్కాన్ చేసి ఇదే కావాలి మొత్తం ఇట్లా వేసుకున్నాను. సో అది. ఓకే, వాట్ డస్ ద మీన్ రోగ్? అంటే నాకు తెలిసిన మీనింగ్ అంటే ఎదవా అని. నన్ను అనలేదు, ఆయన చెప్పుకున్నారు. నేను ఐఎమ్ జస్ట్ బట్ పూరి గారి గురించి చెప్పండి. యాజ్ ఐ ఆస్క్ అబౌట్ మెహర్ రమేష్ గారు, సేమ్ థింగ్ అబౌట్ పూరి గారు ఆల్సో. అంటే పూరి గారు తీసిన సినిమాలు దీస్ ఆర్ కల్ట్. ఒక రవితేజ గారిని కావచ్చు, లేదు అంటే రామ్ గారిని కూడా కావచ్చు. అంటే ఒక హీరోని చూసే విధానాన్ని మార్చేశారు ఆయన పూరి గారు. బట్ నౌ ఎ డేస్ ఏ సినిమా రిలీజ్ అయినా పూరి గారిది ఆ మ్యాజిక్ అన్నది మిస్ అవుతున్నారు. ఫ్యాన్ ఆఫ్ అ పూరి గారి మూవీస్కి పాత పూరి గారిని, వింటేజ్ పూరి గారిని మిస్ అవుతున్నారు జనాలు. దే ఆర్ ఆస్కింగ్ మాకు పూరి గారు కావాలి. బట్ ఆయన పాడ్కాస్ట్లు చాలా బాగుంటున్నాయి, ఆయన మాట్లాడేవి అన్నీ చాలా బాగుంటున్నాయి. బట్ వీఆర్ మిస్సింగ్ అని అడుగుతున్నారు. యు ఆర్ వెరీ క్లోజ్ అసోసియేట్ విత్ పూరి గారు. అంటే యా, అంత క్లోజు అంటే ఒకప్పుడు కలిసేవాళ్ళము, రెగ్యులర్ కలిసేవాళ్ళము. బట్ ఇప్పుడు లేదు. చాలా థింగ్స్ వల్ల సారీ యా చాలా థింగ్స్ వల్ల కలవలేదు. బట్ పూరి గారిది అండి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సినిమా, పూరి గారి బిహేవియర్కి, పూరి గారి హాస్పిటాలిటీకి భక్తులు ఉన్నారు. ఆ భక్తులు నేను ఒకరిని. నా రాహుల్, మా ఫ్రెండ్ రాహుల్ కావచ్చు, ప్రణవ్ అనే ఒక అతను ఉన్నారు. మేమంతా భక్తులం ఆయనకి. సో పూరి గారు అంటే పూరి గారిని చూసి 100 మంది ఇప్పుడు ఉన్న డైరెక్షన్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో, రాబోతున్న వాళ్ళకి నాకు తెలుసో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే ఎవరైతే ఇండస్ట్రీలో ఉన్నారు అసిస్టెంట్ డైరెక్టర్గా, వీళ్ళు అసోసియేట్ డైరెక్టర్గా కూడా, నాకు తెలిసి 90% పూరి గారిని చూసే వచ్చారు, ఇన్స్పైర్ అయ్యి వచ్చారు. అంతేందుకు నేను కూడా అదే కోవకు చెందినవాడిని కదండి. నాకు సినిమా నచ్చి వచ్చాను, కానీ తీసిన తర్వాత పూరి జగన్నాథ్ గారి ఆ సినిమా తీసింది. సో పూరి జగన్నాథ్ గారికి నాకు ఉన్న ఒక చిన్న రిలేషన్ చెప్పాలంటే, ఇట్స్ ఓకే గురు టైటిల్ చెప్పింది ఆయన. యా, ఇట్స్ ఓకే గురు టైటిల్ ఆయన చెప్పిన తర్వాత ఐ ఫీల్ లైక్ ఓకే, ఇదే కదా మనకు కావాల్సింది, లెట్స్ డూ దట్ మూవీ. టైటిల్ చెప్పారు, దానికి తగ్గట్టు స్టోరీ రాసుకున్నాం. సో 2019 ఆ టైమ్స్లో నేను విపరీతంగా డిప్రెషన్లో ఉన్నప్పుడు, ఓన్లీ డిప్రెషన్లో ఉన్నప్పుడు, అంటే మనుషులు అన్నాక డెఫినెట్లీ ఒక్కొక్క సిచ్యువేషన్లో డిప్రెషన్లోకి వెళ్తారు. యా, సో వాడు ఏదైనా కూడా. సో ఆ టైంలో సేమ్ మా ప్రణవ్, రాహుల్ ఇద్దరు, అంటే మేము ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకొని పూరి గారితో హాయ్ సార్, హలో సార్ అంటే ఏమరా ఎట్లా ఉన్నావా అని మాట్లాడుకునే టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ అనమాట. ఆ టైమ్స్లో పూరి గారికి మెసేజ్ పెట్టాడు సడన్గా, నేను డిప్రెషన్లో వెళ్ళిపోతే చేంజ్ ఓవర్ కావాలి మనకు, ఒకసారి కలుద్దాము, కలిస్తే అంటే ఆయన బోరా అలా ఉంటుంది, రచ్చ ఒక పాజిటివిటీ వచ్చేస్తుంది, ఒక ఎనర్జీ వస్తుంది సినిమాకి, మళ్ళీ ఎక్కడో ఉన్నవి లాక్కు వచ్చేస్తుంది. కలుద్దాం అనుకుని మెసేజ్ చేసాం. మెసేజ్ చేస్తే అనయ్య గోవాలో లైగర్ సినిమా షూట్లో ఉన్నారు. లైగర్ సినిమా షూట్లో
ఎక్కడున్నారు ఏంటి అంటే ఇట్లా గోవాలో ఉన్నాను రా అన్నాడు. ప్రణవ్ భయ్య చలో వెళ్ళిపోదాం గోవాకి అని. నెక్స్ట్ డే వెళ్ళిపోయాం గోవాకి. అంటే గోవా గురించి పూరి గారికి తెలిసినంత ఎవరు తెలియదు అనుకుంటాను నాకు తెలిసి. నిజం. మా ఆఫీస్ మేము ఇక్కడ ఆఫీస్లో ఉన్నాము, మీరు ఇక్కడ రూమ్ తీసుకోండి, ఇక్కడ నుంచి మీకు పప్స్ కొన్ని దగ్గర అని చెప్పిండు అనమాట. సో వెళ్ళాము, వెళ్ళడం మొత్తం లగేజ్ మొత్తం పడేసాం, బైకులు తీసుకుందాం, ఆఫీస్కి వెళ్ళిపోయాం డైరెక్ట్గా. వెళ్ళగానే పెద్ద ఆఫీస్ ఉంది, లైగర్ ఆఫీసు. అక్కడ వెళ్ళడమే ఒక 4-5 కుక్కలు బయటకు వచ్చాయి. ఎవరిని ఓకే ఎంతైనా నాకు కుక్కలు బాగా ఇష్టం కాబట్టి ఓకే దాంట్లో ఆడుకున్నాం. లోపలికి వెళ్తే కూర్చుంటే చార్మి గారి పక్కన కూర్చున్నారు. హాయ్ అండి హలో ఏంటి అంటే ఇట్లా పూరి గారిని కలవడానికి కూర్చున్నాం. సార్ పైన మీటింగ్ ఉన్నారు, కూర్చున్నాం. ఇంతలో అన్నయ్య దిగుతూ వచ్చారు కిందికి. దిగ్గని చూడగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. లేచాము, అందరూ హగ్ చేసుకున్నాం, హలో చెప్పుకున్నాం, కూర్చున్నాం. చాలాసేపు డిస్కషన్ చేసుకున్నాం. నార్మల్ డిస్కషన్ గంట 2 గంటలు డిస్కషన్ అయిపోయింది. నేను కొద్దిగా డల్గా ఉండడం చూసి ఏమైందిరా అన్నాడు. అదే అన్న నాకు స్టోరీ ఎందుకు డిప్రెషన్కి వెళ్ళారా అని స్టోరీ మాట్లాడుకుంటా. దీనికోసం డిప్రెషన్కి వెళ్తారా, పిచ్చా నీకు, ఇలాంటి ఇండస్ట్రీలో చాలా కామన్, ఇట్స్ ఓకే గురు చల్తా లెస్ట్ లైఫ్ స్టార్ట్ చేయి అంటే ప్రణవ్ అది అందుకే మీకు దగ్గర తీసుకొచ్చాను అంటే ఓవర్ యాక్షన్ చేయకుండా మూసుకొని ఈ పబ్బు ఉంది, ఈ పబ్బుకి వెళ్ళు, రచ్చ అయిపోతుంది మీకు అని చెప్తే అక్కడి నుంచి వెళ్ళి పబ్కి వెళ్ళి కొద్దిగా ఏం మోటివేషన్ సార్, మీరు ఏం మోటివేషన్ ఇచ్చారు సార్? ఇట్స్ ఓకే గురు చల్తా పబ్కి వెళ్ళమన్నారా మీరు? ఓకే. సో వెళ్ళాం, ఎంజాయ్ చేసాం. సో అక్కడి నుంచి చాలా ఎనర్జీగా వచ్చి ఇక్కడికి తర్వాత ఐ థింక్ కపుల్ ఆఫ్ మంత్స్లోనే నేను స్టోరీ రాయడం జరిగింది, ప్రొడ్యూసర్ని బతుకోవడం జరిగింది, సినిమాది ఇట్లాగా ఆ జర్నీ స్టార్ట్ అయింది. సో ఆయన్ని తర్వాత ఆఫ్టర్ లైగర్ నేను తనని కలవలేదు. సో చాలా టఫ్ అయిపోయింది కలవడం. బట్ డెఫినెట్లీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఆయన్ని కలిసే ఛాన్స్ వస్తే మళ్ళీ కలుస్తాను, కలిసి వెళ్ళి. ఓకే, ఆకాష్ గారి గురించి చెప్పండి. బికాస్ హీఈస్ వెరీ టాలెంటెడ్, ఆకాష్ పూరి గారు. అండ్ ఆయన చిన్నప్పుడే మంచి క్యారెక్టర్స్ చేసి వెరీ రిజిస్టర్డ్ అండ్ నోటిస్డ్ అయ్యారు. బట్ ఇప్పటి వరకు ఆయన టాలెంట్కి తగ్గ సినిమా ఒక్కటి పడలేదు అని చాలామంది ఒపీనియన్. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్ అండ్ వై డోంట్ యూ అప్రోచ్ ఫర్ ఇట్స్ ఓకే గురు ఆకాష్ గారు? అంటే అది ఆకాష్ గారితో మేము కొత్త పెళ్లి కూతురు తీసినప్పుడు, షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు అందరూ వీడియో బయట తీసుకుంటాం. మెహర్ రమేష్ అనే ఎట్లా తీసుకుంటామో అట్లా తీసుకోవడానికి వెళ్ళినప్పుడు తను చిన్న పిల్లోడు అంటే అప్పటికే సినిమా తీస్తున్నారు, తను ఇంకా మెయిన్ స్ట్రీమ్ మూవీ తీయాలి, హీరోగా తీయాలని దాంతో టాక్స్ నడుస్తున్న టైమ్స్ అవి. మెహబూబా టైంలోనా? మెహబూబ్ కన్నా ముందు అనుకుంటా, ఐ థింక్. మెహబూబ్ కన్నా ముందు. సో హీస్ అ వెరీ జెంటిల్మెన్, గుడ్ జెంటిల్మెన్. వాళ్ళ డాడీ ఎలాగో ఆకాష్ పూరి అంతే వెల్కమింగ్ ఉంటుంది, డార్లింగ్ ఇదే ఉంటుంది, ఇదే డిస్కషన్. సో షార్ట్ ఫిల్మ్ చూపించాం, హీఈస్ వెరీ ఇంప్రెస్డ్. నాకు తెలిసిన మాకే ఫస్ట్ తను వీడియో బయట ఇచ్చింది, చాలా బాగుంది, చాలా జెన్యున్గా తీశారు, మీరు ఇలాంటి సినిమాలు తీయాలి, పెద్ద స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నా అని చెప్పిన ద ఫస్ట్ పర్సన్ తన యొక్క ఫస్ట్ నాకు తెలిసి ఫస్ట్ థింగ్ ఇచ్చింది, వీడియో బయట ఇచ్చింది. చెప్పాడు కూడా, డార్లింగ్ నాకు వీడియో బయట ఇవ్వడం నాకు చాలా సింగు, ట్రై చేస్తాను నేను అంటే, లేదు ట్రై చేయాలి. తర్వాత చాలా 2-3 సిట్టింగ్స్ కూర్చున్నాము, స్టోరీస్ డిస్కస్ చేసుకుంటాను, తన విజన్ ఏంటి, తను ఎలాంటి స్టోరీలు తీద్దాం అనుకుంటాడు. హీఈస్ అ వెరీ కైండ్ ఆఫ్ గాయ్, లైక్ సూపర్ మ్యాన్ సినిమాలు తీయాలి అలాంటి ఒక ఉంటుంది థింగ్. తన గ్యాంగ్స్టర్స్, ఎందుకంటే పూరి గారు మొత్తం ఈ గ్యాంగ్స్టర్స్ ఇది అది కాబట్టి ఆ బ్లడ్ అలా ఉండిపోయింది తనలో, ఇలా చేయాలి. డెఫినెట్లీ ఆకాష్ పూరి గారు ఇప్పుడు ఏదో సినిమా చేస్తున్నారు, డెఫినెట్లీ ఒక లవ్ స్టోరీ చేస్తున్నారని తెలిసింది. డెఫినెట్లీ అలాంటి స్టోరీలతోనే హిట్ కొడతారు కంపల్సరీ. అండ్ ఆయనతో మాకున్న ఒక రిలేషన్, చిన్న ఒక స్టోరీ చెప్తాను మీకు. పూరి గారి గురించి ఆకాష్ గారు చెప్పడం అనమాట. సో ఆ ఒక్క మాట మాకు మొత్తం మా టీం అందరికీ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, అదే నన్ను డ్రైవ్ చేస్తుంది ఇప్పటికి కూడా. ఓకే. సో చాలామంది అది నాకు తెలిసి ఎక్కడో పూరి గారు కూడా చెప్పినట్టున్నారో లేదో నాకు తెలియదు. ఆ స్టోరీ మీకు చెప్తాను. చాలామంది ఇన్స్పిరేషన్ అయ్యే స్టోరీ అనమాట. పూరి గారు కూడా ఊరి నుంచి వచ్చేసినప్పుడు చాలామందికి నరేషన్స్ ఇవ్వడం, తన స్టార్టింగ్ స్టేజెస్లో చాలామందికి నరేషన్స్ ఇవ్వడము ఇలా జరుగుతూ ఉండే. కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు, కొంతమంది ఫ్రీగా డబ్బులకు చేయించుకుంటారు. గోస్ట్ డైరెక్టర్గా చాలా సినిమాలు చేసి ఉన్నారు, బట్ పేరు రావట్లేదు, డబ్బులు కూడా అంతంత మాత్రమే. కృష్ణానగర్లో ఉండే. సో ఆయనకి ఏంటంటే సరే ఎప్పటికైనా సరే తనకు 10th క్లాస్ డిగ్రీ ఉంది. సో ఎంతో కొంత ఏదైనా సరే ఇట్లా అయిందనుకో, నేను వెళ్ళి జాబ్ చేసుకున్నాను, ఇట్స్ ఓకే అనుకునే టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న పర్సనాలిటీ అప్పట్లో.
సో ఒకరోజు ఇలాగే ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళి నరేషన్ ఇచ్చారు. వాళ్ళు చెప్తామమ్మా చూస్తామమ్మా అన్నారు. విపరీతమైన డిసప్పాయింట్లో వచ్చేసారు, ఇంటికి వచ్చాడు. సరే వెళ్ళిపోదాం ఇంకా అని దాంతో ఉండి తన దగ్గర చాలా బుక్స్ ఉంటాయంట పూరి గారి దగ్గర. అవును అవును. అతను ఈజ్ అ వెరీ బుక్ రీడర్. సో సరే అని ఒక బుక్ చదువుతూ ఓపెన్ చేస్తే ఆ బుక్ ఎందుకు ఓపెన్ అయిందో తెలియదు. ఆ బుక్ తీసుకున్నాడు, ఇస్తే దైవేచ్ఛలాగా ఓపెన్ చేశాడు, చదివారు. ఆ స్టోరీ ఏంటి అంటే ఒక చిన్న రాజ్యం, దాంతో ఒక 100 మంది సైనికులు, 1000 మంది ప్రజలు ఉంటారు. చిన్న రాజ్యం. ఆపోజిట్లో ఒక పెద్ద రాజ్యం, దాంతో ఒక 10,000 మంది అంతమంది సైనికులు ఉంటారు. వాళ్ళకి చాలా ఒక 10-100 బోట్లు ఉంటాయి, వీళ్ళకి ఒకటే బోటు. సో సడన్గా ఆ రాజ్యం వాళ్ళు ఈ రాజ్యం మీదకి దండయాత్రకు వచ్చారు సముద్రంలో. సో వీళ్ళ ఊర్లో ఈ చిన్న రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఆడవాళ్ళందరూ తిలకం దిద్దేసి వెళ్ళండి అని చెప్పి పంపించారు. ఆ పక్క నుంచి 100 బోట్లు వస్తున్నాయి, ఈ పక్క నుంచి ఒక బోటు, ఒకటే బోటు. వెళ్తున్నారు మిడ్లోకి వచ్చారు. బోట్ ఆగింది, ఆ పక్క నుంచి వాళ్ళు ఆగారు. సో వీళ్ళు ఒకరినొకరు చూసుకున్నారు. దెన్ ఒకటి డిసైడ్ అయ్యారు. షిప్ని వాళ్ళు అయితే వెళ్ళారు, ఆ షిప్ని కాల్ చేసి అందరూ వాటర్లోకి దూకేశారు. ఎందుకు దూకారని అడిగారు ఆకాష్. ఎందుకు దూకిండొచ్చు? డెఫినెట్లీ ఎందుకు దూకిండొచ్చు, మీరు చెప్పండి, ఎందుకు దూకిండొచ్చు సార్? ఇలాంటి క్విజ్ క్వశ్చన్లు నన్ను అడగండి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మేబీ డీవియేట్ చేయడానికి. ఓకే, కాదు. ఇఫ్ ఆ షిప్ వాళ్ళ దగ్గర ఉంటే ఎక్కడో ప్లేస్లో భయపడేసి నాకు వద్దు, యుద్ధం వద్దు, వెళ్ళిపోదామని వెనక్కి వెళ్ళిపోతారు. ఆప్షన్ ఉంది నీకు, వెనక్కి వెళ్ళిపోతారు. అలా వెనక్కి వెళ్ళకూడదు అంటే నీకున్న ఆప్షన్ అంటే లేదు, నీకేం ఆప్షన్ లేదు. ఎదర్ నువ్వు చంపాలి లేదా చచ్చిపోవాలి. అప్పుడున్నప్పుడు నువ్వు వెళ్తావు అని చెప్పడంతో పూరి గారు అది చదివి, అంతవరకు నేను ఏదో 10th క్లాస్, నా దగ్గర 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంది, నేను రచ్చలేపేస్తాను, ఏదో జాబ్ చేసుకున్నాం అనుకున్నా అతను లేచి చింపేసి తగలబెట్టేశాడంట. సార్ ఇంకా నాకు ఏ ఆప్షన్ లేదు కదా, మూసుకొని జాబ్ సినిమానే చేయాలి. సార్ మీరు ఇన్స్పిరేషన్గా లేదండి అనుకున్నాను, కానీ కాలేం చేస్తా అని చెప్పారు ఇంట్లో వాళ్ళు. అంత ఓవరాక్షన్ చేయకు, నువ్వు వెళ్ళు అని చెప్పారు. ఎందుకంటే అంత డేరు తీసుకోలేరండి ఎవరు. అందుకే ఇప్పుడు ఆయన పూరి జగన్నాథ్ అయ్యారు. అది చెప్పగానే నాకు ఎప్పుడు 2017లో 18లో చెప్పారు. నాకు స్టిల్ ఈరోజు కూర్చుందంటే ఎంత ఇంపాక్ట్ చేసి ఉంటుంది చూడండి ఆ స్టోరీ. ట్రూ, లిటరలీ ట్రూ. అంటే కొంతమంది ఉంటారులేండి, ఆ సైక్ అన్నది ఎంత చదువుకున్నా, ఎంత చేసినా, ఎంత స్ట్రగల్స్ పడుతున్నా ఇంకా జర్నీ చెయ్యాలనే అనుకుంటూ ఉంటారు. అంటే అది నీకు ఇష్టమైన జాబ్ అయితే ఇలాంటివి ఎన్నైనా చేస్తారండి. అందులో కష్టం పడినా సరే అది ఉండదండి. ఎగ్జాక్ట్లీ. నిన్ను ఎవరు కష్టపడమని చెప్పరండి. నేను కష్టంగా చేసాను, చాలా కష్టపడి చేస్తాను, ఎవరు చేయమన్నారా నిన్ను? నువ్వు ఇష్టంగా చేయాలి. కష్టంగా చేస్తే నువ్వు ఏదో ఒక ప్లేస్కి వెళ్ళి అలసిపోతావండి. అది ఇష్టంగా చేసావు అనుకో, నీకు కలుపు రాదు, నువ్వు చచ్చిపోయేంత వరకు కలుపు రాదు. అది నేను నమ్ముతా. ఓకే, సో మీ థాట్ ప్రాసెస్ చాలా డిఫరెంట్గా ఉంది. బికాస్ నాకు తెలిసి మీ అసోసియేట్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటారు కాబట్టి, మెహర్ రమేష్ గారు కానీ, పూరి గారు కానీ, ఆకాష్ పూరి గారు కానీ, సో వీళ్ళ ఆలోచన విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అఫ్కోర్స్ మూవీస్ ఎలా ఉన్న విషయం పక్కన పెడితే, పర్సనల్ ఫాలోవర్స్ కానీ వాళ్ళకి చాలామంది ఎక్కువగా ఉంటుంటారు. వాళ్ళ పర్సనల్ క్వాలిటీస్ని కావచ్చు ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ వీళ్ళు చేసే సినిమాస్లో ఫీమేల్ క్యారెక్టర్స్కి ఎక్కువ బేస్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చేసే సినిమాలో కూడా ఫీమేల్ క్యారెక్టర్కి బేస్ ఎక్కువ ఉంది. బట్ ఐ వాంట్ టు ఆస్క్ అబౌట్ కాస్టింగ్ గురించి అడుగుదాం అనుకుంటున్నా. సో యూ హ్యావ్ అ వెరీ గుడ్ అసోసియేషన్ విత్ ఇండస్ట్రీ. అంటే మీరు అనుకుంటే ఇండస్ట్రీలో ఆల్రెడీ పేరున్న వాళ్ళని కాస్టింగ్లో తీసుకోవచ్చు. బట్ మీరు అనుకున్న కథకి డెప్త్ బాగా ఉంది. ఉషా గారు చాలా వరకు చేశారు, చరణ్ కూడా ఓకే కొద్ది గొప్ప ఒక 3 ప్రాజెక్ట్స్ చేశారు. బట్ వై ఉషా అండ్ చరణ్ అని అంటే ఎందుకు వాళ్ళిద్దరిని తీసుకున్నారు? ఇట్స్ ఓకే గురు అని అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు చాలామంది డైరెక్టర్లు అంటే ముందు కాలంలో ఎలా రైటింగ్ ఉండేదంటే, స్టోరీస్ రాసుకున్న తర్వాత హీరోయిన్ని ఎంచుకునేవాళ్ళు. అవును. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే హీరోయిన్లు పెట్టుకొని స్టోరీ రాసుకుంటున్నారు. అంటే అది కాంట్రవర్షియల్ డైలాగ్ కాదు, కానీ అలా మారిపోతుంది. ఇప్పుడు నా వరకు వచ్చేటప్పటికి స్టోరీ నేను నా రాహుల్తో నేను కూర్చొని రాసేటప్పుడు, రాహుల్ మనం హీరోయిన్ని ఎంచుకోవద్దు, ఎవరిని బుర్రలో పెట్టుకోవద్దు, రాగా రాసుకుందాం, దెన్ స్టోరీలోకి తీసుకొద్దాం అనుకున్నాం. సో అలా రాసుకున్న స్టోరీ ఇట్స్ ఓకే గురు రాసుకున్న తర్వాత అప్పుడు స్టోరీ హీరోయిన్ని వెతకడం స్టార్ట్ చేసాం.
ఉషా గారి కన్నా ముందు మేము ఒక 200 ప్రొఫైల్స్ చూసామండి. ఓకే. అంటే నాకు ఎక్కడో దాంట్లో నిత్య కనపడలేదు, ఆ ప్రొఫైల్స్లో ఎక్కడో నిత్య కనపడలేదు. ఏమంటే నాకు ఫిమేల్ అంటే ఫిమేలే. సో హీరోయిన్ అంటే హీరోయిన్కి ఇలానే ఉండాలి, ఇదే ఇంత ఇట్లే సన్నగా ఉండాలి, 0 సైజ్ ఉండాలి, ఇంత ఫెయిర్ ఉండాలి, ఇంత హెయిర్ ఇంత పొడుగు ఉండాలి, అదేం లేదండి. హీరోయిన్ అంటే నీకు ఆ కథకి కావాల్సిన వాళ్ళే హీరోయిన్, ఓకే. ఆ కథకు కావాల్సిన వాడు హీరో. అండ్ చరణ్ ముందు కూడా ఒక 5-6 మందిని చూసిన తర్వాత చరణ్ ఎప్పుడైతే వచ్చాడో, నా ఫ్రెండ్ ప్రసాద్ అనే అబ్బాయి తీసుకొచ్చాడు. చరణ్ వచ్చినప్పుడు కూర్చోపెట్టినప్పుడు చరణ్ చాలా చిన్నపిల్లాడుగా ఉన్నాడు. ఇంకా మేమంతా కొద్దిగా ఏజ్లో తనకన్నా కొద్దిగా పెద్దోళ్ళు. స్టోరీ చెప్పాను. అన్నా అంటే కాసేపు కామ్ అయిపోయాడు. ఏమైంది చరణ్, నచ్చలేదు ఎందుకంటే అన్నా నాకు రియల్గా నా స్టోరీలో అంటే నా లైఫ్లో కొన్ని మీరు చెప్పిన కొన్ని థింగ్స్ జరిగాయి అన్న, సో నేను దాంతోనే ఉన్నాను ఇప్పుడు అని చెప్పారు. నా స్టోరీ అదే అండి. ఇప్పుడు సినిమా స్టోరీని అందరి లైఫ్లో, మీ లైఫ్లో, నా లైఫ్లో, నా ఫ్రెండ్ లైఫ్లో, అందరి లైఫ్లో జరిగే స్టోరీని, ఇదే కొత్త యూనిక్ స్టోరీ, రచ్చ అయిపోయే స్టోరీ అని చెప్పట్లేదు. కానీ ద వే వి ప్రజెంట్ సేమ్ స్టోరీ అంతా అన్నీ కామన్ ఉంటాయి, ఎలా ప్రజెంట్ చేసామని మీద డిఫరెన్స్ ఉంటుందని చెప్తున్నాను, నెగటివ్ డిఫరెన్స్ ఉందని చెప్పి అలాగా తనకు నచ్చింది. అన్నది చాలా బాగుందని నేను ఫస్ట్ చెప్పిన మాట తను, ఇది నేను చేయగలనా, నేను పుల్ ఆఫ్ చేయగలనా చరణ్, యాజ్ ఎన్ నేను అభిమన్యుగా నేను చూడగలుగుతున్నాను నీలో, డెఫినెట్ నువ్వు పుల్ చేయగలవు అంటే నేను ఎమోషన్ నువ్వైతే నేను స్టోరీ చెప్పిన వెంటనే నువ్వు ఎక్స్ప్రెస్ చేసావో అది కావాలి నాకు, ఆ రానెస్ కావాలి. ఓకే. సేమ్ ఉషా గారు కూడా అంతే. ఉషా గారు తన క్లాసికల్ డ్యాన్సర్, తన కళ్ళతో మాట్లాడుతుంది, ఇంత పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి, సో కళ్ళతో మాట్లాడుతుంది. మనకు పర్ఫార్మర్ కావాలి, మోర్ ఆఫ్ ఒక స్కిన్ షో, మన దగ్గర స్కిన్ షోలు ఏం లేవు, సో మోర్ ఆఫ్ యాక్టింగ్, ఇంత పర్ఫార్మెన్స్ కావాలంటే నాకు తెలిసినంత వరకు ఇట్లా క్లాసికల్ డ్యాన్సర్లు, భరతనాట్యం వీళ్ళంతా చేసే వాళ్ళకి చాలా ఎక్స్ప్రెషన్స్, ముఖ కవలికలు చాలా బాగుంటాయని నేను నమ్ముతా. అందుకు ఆవిడని తీసుకున్నా. ఆవిడని ఒప్పించడం చాలా కష్టమైంది అనుకోండి. ఫైనల్లీ నా డిఓపి గారు, సన్నీ గారు, నేను కలిసి బలవంత పెట్టి ఆన్బోర్డ్ తీసుకొచ్చాం. ఒకసారి ఆన్బోర్డ్ అయిన తర్వాత షీ డిడ్ ఏ ఫ్యాబులస్ జాబ్. ఓకే. అండ్ చరణ్ యాజ్ వెల్, చరణ్ చాలా చాలా కష్టపడి చాలా బాగా చేశారు. ఓకే. ఓకే, మీ కాస్టింగ్ మీరు జస్టిఫికేషన్ ఇచ్చారు, బాగానే ఉంది. బట్ ఉషా గారు నాకు పర్సనల్ తెలుసు, ఐ నో హర్, షీఈస్ వెరీ టాలెంటెడ్. అండ్ కాకపోతే మన ఇండస్ట్రీలో ఒకటి ఉందండి, చబీ గర్ల్స్ ఆర్ నాట్ ఫర్ మెయిన్ లీడ్స్. ఇది అంటే ఇప్పుడు మేబీ ఐఎమ్ నాట్ అఫెండింగ్ ఎనీవన్ కావచ్చు, ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో మీరన్న 0 సైజ్ మెయింటైన్ చేస్తేనే హీరోయిన్స్. ఇక్కడ కొంచెం బొద్దుగా అయిపోతే దెర్ ఇస్ నో వన్ హూ కెన్ యాక్సెప్ట్ దట్. బికాస్ ఇఫ్ మహానటి సినిమా చూస్తుంటే దెర్ ఇస్ అ సీన్, సావిత్రి గారు లావ్ అయిపోతున్నారని, అవకాశాలు తక్కువ వస్తున్నాయి అని మన కీర్తి సురేష్ గారు లడ్డూ తింటూ ఒక న్యూస్ చదువుతారు. సో మీరు కూడా వెయిట్ లాస్ అవ్వమన్నారంట, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఉషా గారు చెప్పారు, లైక్ మీరు కూడా వెయిట్ లాస్ అవ్వమన్నారంట. అంటే ఒక మెయిన్ లీడ్ చేస్తే ఇఫ్ రియలీ ఆ క్యారెక్టర్ డిమాండ్స్, ఇఫ్ అంటే రియల్ లైఫ్లోనైతే ప్రతి ఒక బాయ్ ఫ్రెండ్ ఒకవేళ కొంచెం నార్మల్గా థిన్గా ఉన్నారంటే గర్ల్ ఫ్రెండ్స్ చబ్బీగా ఉంటారు. ఇఫ్ గర్ల్ ఫ్రెండ్స్ థిన్ దెన్ బాయ్ ఫ్రెండ్ చబ్బీ. పర్ఫెక్ట్ కపుల్స్ అయితే ఎవరు ఉండరు. సో ఇస్ రియలీ స్టోరీ డిమాండ్స్ అ గర్ల్ టు లుక్ లైక్ అ స్లిమ్? లేదండి, అది ఒక మిత్తు. ఓకే, డెఫినెట్లీ అది ఒక మిత్ అని చెప్తాను నేను. అండ్ ఉషా గారిని నేను ఎందుకు వెయిట్ లాస్ అవ్వమన్నాను అనడానికి ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. ఉషా గారిని నేను ఒక 2-3 సార్లు నరేషించిన తర్వాత తను, సార్ నిజంగానే నన్ను తీసుకుంటున్నారా, తను నమ్మట్లేదు. నేను మీ అందరి టీం అందరికి చూపించండి, ఒకసారి అడగండి, నేను ఓకేనా. తను కొద్దిగా లిటిల్ లావ్ ఉండింది. సో ఐ థాట్ తను లావ్ ఉంది కాబట్టి తను యాక్సెప్ట్ చేసుకోలేకపోతుంది అనుకుంటా అని సన్నీ గారితో అనే భయ్యా, నేను ఐ థింక్ తను ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతుంది, ఏం చేద్దామంటే, బాగానే ఉంది కదా, ఎందుకు ఏమంటే ఆ పిల్లకి ఎందుకు అలాగా, మనం కెమెరా మన దగ్గర ఉంది, కావాలంటే అలా ఫీల్ ఎందుకు మనం చూపించే విధంగా చూపించవచ్చు, ప్రాబ్లం లేదు అంటే. ఐ థింక్ తనకు కన్విన్స్ అవ్వట్లేదు మనం చెప్పాడు అంటే, సరే ఒక పని చేస్తా. అప్పుడు నేను అనుకున్నా, సరే ఒక పని చేస్తాను, తను వెయిట్ లాస్ అవ్వమని చెప్తాను. అప్పుడు వెయిట్ లాస్ అనుకో, తనకి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది కదా. అందుకు నేను అంత బాగుందండి, మీరు కొద్దిగా వెయిట్ లాస్ అవ్వండి అని చెప్పాను. అది తను సీరియస్గా తీసేసుకొని
ఒక 7 days వాటర్ డైట్ చేసేసి లిక్విడ్ డైట్ చేసేసి ఆల్మోస్ట్ 8 kilos తగ్గిపోయింది అనుకుంటా. తను పూజ రోజు వచ్చిన ఉషాకి సెట్కి వచ్చి ఫస్ట్ డే షూట్లో చూసిన ఉషాకి ఎంత డిఫరెన్స్ ఉందని అందరూ షాక్ అయ్యారు. ఎంత డెడికేషన్ ఏంటి పిల్లకి, పిచ్చా నేనేదో ఊరికే చెప్పాను, ఇప్పుడు దాన్ని సీరియస్గా తీసుకున్నట్టుంది. వాళ్ళ మదర్ నాకు కాల్ చేసి తిట్టారు, ఏం చెప్పావు నువ్వు మా అమ్మాయికి అన్నం కూడా తినట్లేదు అంటే. నేనేం చెప్పానండి, మర్చిపోయా బేసిక్గా చెప్పి, అన్నం తినట్లేదు మా పిల్ల. తర్వాత చూస్తే ఇది ఓకే, ఈ పిల్ల చాలా సీరియస్గా తీసుకొస్తుంది, చెప్పకుండా ఉండాల్సింది. నాకు పర్సనల్గా ఇట్లా ఇప్పుడు అలా అనుకుంటే నిత్యమేనన్ గారు నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం. నిత్యమేనన్ గారు మై వన్ ఆఫ్ ద ఫేవరెట్ హీరోయిన్. నివేదిత థామస్ గారు ఎలా ఉంటారండి వాళ్ళ క్యారెక్టర్ రావట్లేదా, వాళ్ళకి హీరోయిన్గా చేయట్లేదా? సో డిపెండ్స్ అని చూసేవాళ్ళు. అంటే వేరే వాళ్ళు ఇక్కడికి వచ్చి రుద్దబడింది అలాగా. వేరే హీరోయిన్లు వేరే లాంగ్వేజ్ని తీసుకొచ్చి వాళ్ళంతా అక్కడ 0 size మెయింటైన్ చేస్తుంటారు. ఇక్కడ తీసుకొచ్చి రుద్దబడింది. పర్సనలీ నాకు ఐ లవ్ చెబ్బీ గర్ల్స్. ఓకే, సో దట్ ఓకే. అపార్ట్ ఫ్రమ్ మూవీస్ అండ్ ఆల్ పక్కన పెడితే వాట్ ఈజ్ మనీ? అంటే మణికంఠ గారికి డైరెక్టర్ ఓకే, మీకు ఓకే స్ట్రగుల్ ఉంది, డైరెక్టర్గా కొన్నాళ్ళు వర్క్ చేశారు, మెహర్ రమేష్ గారు తెలుసు, పూరి గారితో అసోసియేట్ ఉంది. వాట్ ఇఫ్ దే బోత్ ఆర్ నాట్ ఇన్ యువర్ లైఫ్? ఆర్ యూ స్టిల్ హియర్? సో డెఫినెట్లీ అంటే ఎవరైనా సరే, ఏ పర్సన్ అయినా సరే వాళ్ళ లైఫ్లో వచ్చే వాళ్ళందరూ యాడాన్గా పుష్ ఇస్తూ ఉంటారు. బట్ వాడి కోర్ ఏదైతే ఉంటుందో ఆ కోర్ అలా స్టిల్ ఉంటుంది. ఆ కోర్ లేదనుకోండి, ఎంతమంది వచ్చి పుష్ చేసినా కూడా నువ్వు పుష్ అవ్వవు. సో మజా ఉండదు. ఓన్లీ వాళ్ళు బూస్టర్స్, వాళ్ళు బూస్టింగ్ ఇచ్చే వాళ్ళు అనమాట. సో పూరి గారు, ఆర్ రమేష్ అన్నయ్య వీళ్ళు ఒకవేళ లేకపోయినా కూడా మణికంఠ అనేవాడు కంపల్సరీ, అంటే ఇది యాటిట్యూడ్గా చెప్పట్లేదు, ఆర్గెన్స్గా చెప్పట్లేదు, మేబీ ఇంకొద్దిగా ఒక స్టెప్ వెనక ఉండేవాడు, కొంచెం టైం పట్టచ్చేమో, బట్ ఉండేవాడు, డెఫినెట్లీ ఉండేవాడు, ఇంతే స్థాయిలో ఉండేవాడు. ఓకే. సో అంటే మీరు తప్పుగా తీసుకోకండి, జస్ట్ చెప్తాను అన్నయ్యకి మాత్రమే. నాకు అండి ఏదైనా పని అంటే నా ఒక ఫిలాసఫీ, నేను ఎప్పుడు నమ్మే ఫిలాసఫీ ఒకటే ఫిలాసఫీ అండి, ఎదుటోడిని నువ్వు ఓడించాలని నువ్వు ఎప్పుడు పరిగెత్తకు, నువ్వు గెలవాలని పరిగెత్తు. దట్ ఈజ్ మై కోర్ ఇంటెన్షన్, కోర్ థింగ్ ఉంటుంది. రెండు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎదుటోడిని ఓడించాలనుకోండి, చాలా ప్లాన్లు వెళ్ళి, చాలా స్కెచ్లు వేయాలి, చాలా ఈగో తీసుకోవాలి, పర్సనల్గా తీసేసుకొని సెల్ఫిష్గా పరిగెత్తాలి. అదే నేను గెలవాలి అనుకున్నాను అనుకోండి, నా గోల్ అంతా ఓన్లీ గెలుపు వైపు ఉంటుంది. సో నా థింకింగ్ ఎప్పుడు నేను గెలవాలి అనే పరిగెడతాను రన్నింగ్ రేస్లో. అండ్ నేను ఏదైనా పని చెయ్యాలి అనుకున్నాను అనుకోండి, నేను మ్యాక్స్ టు మ్యాక్స్ నాకు ఇష్టమైన పనులే చేస్తూ ఉంటాను. నో మ్యాటర్ వాట్, నేను ఇష్టమైన పనులు మాత్రం చేస్తూ ఉంటాను. కాబట్టి నేను చేయాలనుకున్న పని ఎంత కష్టమైనా సరే ఐ హ్యావ్ టు డూ ఇట్. ఓకే. సో ఎక్కడో యూఆర్ వెరీ డౌన్ టు ఎర్త్ అని అనిపిస్తుంది. బట్ మీరు థ్యాంక్స్ సో మచ్ ఫర్ దట్. ఇందాక మాట్లాడుతున్నప్పుడు యూఆర్ యూజింగ్ అ వర్డ్ యాటిట్యూడ్. సో ఐ హ్యావ్ అ పర్సనలీ వన్ డౌట్. ఒక డైరెక్టర్కి యాటిట్యూడ్ అన్నది ఉండాలా లేదా? బికాస్ చాలామంది వెరీ డౌన్ టు ఎర్త్ ఉంటారు, వెరీ క్లోజ్ టు కాస్ట్ అండ్ క్రూ ఉంటారు, ఆర్ టెక్నీషియన్స్ ఉంటారు, ఆర్ వెరీ క్లోజ్ టు, అఫ్ కోర్స్ స్టార్స్తో క్లోజ్ ఉంటారు, లేకపోతే చేయను వెళ్ళిపోమంటారు. ఒక డైరెక్టర్ ఎలా ఉండాలి? అది చాలా చిన్న క్వశ్చన్ నుంచి చాలా ఈజీ క్వశ్చన్ లాగా అడిగారు, కానీ చాలా పెద్ద థింగ్ అది. ఎందుకంటే అండి ఒక డైరెక్టర్నే కదండి, ఒక మనిషి ఎలా ఉండాలనేది తన పర్సనల్ చాయిస్ అయిపోద్ది. ఇప్పుడు చాలా ఆరోగెంట్గా ఉన్న పర్సన్ వాళ్ళ వైఫ్ దగ్గర చాలా కూల్గా ఉంటాడు, వాళ్ళ పిల్లల దగ్గర చాలా ఒక లవ్లీగా ఉంటాడు. అతను బయటకు వచ్చి ఒకరితో అంత స్ట్రాంగ్గా, అంత ఆరోగెంట్గా, అంత వైల్డ్గా ఉండడానికి సో మెనీ రీజన్స్ ఉండొచ్చు. మేబీ తన ఎక్స్పీరియన్స్, ఓల్డ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, తను అట్లా లేకపోతే వాళ్ళు వాల్యూ ఎవరని అనుకోవచ్చు. అది తన ఇన్సెక్యూరిటీ నుంచి వస్తుంది. యాటిట్యూడ్ అనేది ఇన్సెక్యూరిటీ నుంచి వస్తుందని నేను నమ్ముతాను. ఇన్సెక్యూరిటీ నుంచి వస్తుంది. యా. సో మీరు అడిగిన క్వశ్చన్, డైరెక్టర్కి యాటిట్యూడ్ ఉండాలా? ఇన్ ఏ పాజిటివ్ నోట్ కంపల్సరీ ఇన్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. పాజిటివ్ యాటిట్యూడ్ డెఫినెట్లీ ఉండాలి. ఎందుకంటే ఒక యాటిట్యూడ్ డిఫైన్స్ నీ క్యారెక్టరైజేషన్. మీరు చెప్పినట్టు ఇందాక మీరు ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు, చాలా డౌన్ టు ఎర్త్ ఉన్నారు. దట్ ఈస్ ఆల్సో ఏ యాటిట్యూడ్, మై యాటిట్యూడ్.
టువర్డ్స్ పీపుల్. సో నా వర్క్ ఏంటి, నా పని నేను చూసుకోవాలి. నా పని కోసం నేను ఎంత కష్టపడతానో అంత కష్టపడిపోతాను. అది ఎదుటోడికి ఎంత ఒకవేళ ఎఫెక్ట్ అయింది అనుకోండి, దాన్ని తగ్గించుకొని నేను చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాను. నాదంతా ఎలా ఉంటుందంటే యాటిట్యూడ్ చూపించాల్సిన అవసరం లేదండి ఎవరికి కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ నెగిటివ్గా ఉంటే కూడా యాటిట్యూడ్ చూపించాల్సిన అవసరం లేదు. అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఇన్సెక్యూరిటీ నుంచి మాత్రమే వస్తుందని నేను చాలా స్ట్రాంగ్గా నమ్మే పర్సనాలిటీ. ఓకే, సో అంటే ఐమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ పాజిటివ్ యాటిట్యూడ్. సమ్ పీపుల్ బిలీవ్ దట్ ఇఫ్ యు ఆర్ నాట్ బిహేవ్ లైక్ యాటిట్యూడ్ ఆర్ అరోగెన్స్ చూపించకపోతే మనకి రెస్పెక్ట్ దొరకదు, మన మాట ఎవరు వినరు. ఓపెన్గా చెప్పాలంటే నో వన్ విల్ గివ్ అ షిట్ టు యూ అని అంటారు. సో అది మిత్ అండి. డెఫినెట్లీ అది మిత్, డెఫినెట్లీ మిత్. ఎందుకంటే అది వీడుకుంది బుర్రలో, బయట నిజంగా అది ఉండదు. ఓకే, రోడ్లో వెళ్ళే కుక్కకి నువ్వు యాటిట్యూడ్ చూపించాను కొచ్చి కొరుకుతుంది అది. ఓకే, నువ్వు దాని ప్రేమగా జస్ట్ వెళ్ళి అలా నిమిరామనుకోండి, నీ వెనకాల తోక ఉప్పుకుంటూ వస్తుంది. ఓకే, అప్పుడు దాంట్లో మీరు చెప్పిన ఏదైతే ఉందో వాల్యూ ఇవ్వదు అని మీరైతే పాయింట్ చెప్పారో అది ఫెయిల్ అయిపోయింది ఇక్కడ. సేమ్ అంటే నేను మనుషులు కుక్కలతో పోలుస్తున్నాను కాదండి. నువ్వు మంచిగా ఉన్నావు అనుకోండి, ప్రపంచం మంచిగా ఉంటుంది. నువ్వు చెడ్డగా ఉంటే డెఫినెట్లీ చెడ్డగా ఉంటుంది. కానీ దెర్ ఈస్ ఎ ఛాన్స్, డెఫినెట్లీ నువ్వు మంచిగా ఉన్నావు అనుకోండి నేను చేతగడను అని చెప్తారు. అది ఓకే, 1-2%. దానికి నీకు యాటిట్యూడ్ కావాలి, దానికి నీకు యారిగన్స్ కావాలి. అక్కడ నీకు తెలిసిపోద్ది కదా. నువ్వు ఇప్పుడు అంజలి గారితో నేను చాలా ఒక ర్యాపోలో మాట్లాడుతున్నాను, నేను చాలా ఫైర్గా మాట్లాడాను అనుకోండి, ఆపోజిట్ అలాగే వస్తాయి. అవును, డెఫినెట్లీ. నేను చాలా కూల్గా మాట్లాడాను అనుకో, ఆపోజిట్ అలాగే వస్తాయి. అవును, ఆ వింగిత జ్ఞానం, ఆ చిన్న సెన్స్ ప్రతి మనిషికి తెలిసిపోద్ది. ఓకే, దాన్ని బట్టి మనం నడుచుకోవాలనేది నా పార్టీ. ఓకే, అండ్ బిఫోర్ కూడా నేను మిమ్మల్ని అడిగాను, ఇఫ్ మణికంఠ గారు ఈజ్ నాట్ డైరెక్టర్ దెన్ వాట్ ఈస్ మణికంఠ? మణికంఠకి మేబీ సెకండ్ అంటే నా బీటెక్లో చిన్న స్టోరీ చెప్తాను మీకు. సో దట్ ఈయన దగ్గర చాలా స్టోరీస్ ఉన్నాయి. ప్రతి క్వశ్చన్కి చిన్న స్టోరీ చెప్తా. ఇది ఒక చిన్న క్లిప్ చేయండి అయ్యా, బాగుంటుంది ఆ చిన్న స్టోరీ. ఓకే, యా, కమ్ ఆన్. సో నా బీటెక్లో నాకు తెలిసి నేను ఎవరితో షేర్ చేసుకోలేదు అనుకుంటా ఇది. నా బీటెక్లో బీటెక్ వచ్చిన ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో నెక్స్ట్ మీరేమవుతారు అని క్వశ్చన్ అడుగుతారు అందరికీ, క్లాస్ అందరూ లేచి నేను ఎంటెక్ చేస్తా, నేను ఎంబీఏ చేస్తా, నేను ఇంజనీర్ అయిపోతా, నేను ఇదవుతా అదవుతా అట్లా అడుగుతూ వస్తున్నారు, చెప్తూ వస్తున్నారు. నేను టక్కనే నా వంతు వచ్చి నేను లేచాను. అందరూ ఇట్లా చూస్తున్నారు. నేను ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అవుతా అని చెప్పాను. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్? సౌత్ ఆఫ్రికా వెళ్తా, నేను ఫోటోగ్రఫీ అవుతాను. అందరూ నవ్వారు. అందరూ కామెంట్ చేశారు. మా ఫ్రెండ్స్ అంతా అప్పుడు చిన్నపిల్లలు కాదు, చిన్నగా ఉంటారు. ఆడికి వెళ్ళి బరుగులు అమ్ముకోరా నువ్వు అని. నాకేం తప్పని పిల్లలు నేను నవ్వేసి కూర్చునేసిన. తర్వాత నేను ఎందుకు అలా చెప్పాను అని దాని మీద స్టాండ్ అయ్యా. నేను ఇప్పటికి దాని మీద ఉన్నా. ఎందుకంటే నాకు అనిమల్స్ చాలా చాలా ఇష్టం. ఓకే, ఎందుకు మనుషులు అంటే విరక్తి పుట్టిందా? అయ్యయ్యో అట్లేం. ఇప్పుడు మీరంటే ఇష్టం అంటే ఆ అబ్బాయి అంటే ఇష్టం లేదని కాదు కదా. సో అలాగా ఎందుకో నాకు జంతువులు చిన్నప్పటి నుంచి కూడా నేను చాలా కోడి పిల్లల్ని పెంచడం, చిన్నప్పుడు చిన్న కోడి పిల్లల్ని పెంచడం, కుక్కల్ని పెంచడం, పౌరాలను పెంచడం ఇట్లా ఉండేది. సో నాకు ఇఫ్ నాట్ మణికంఠ డైరెక్టర్ అంటే ఏమవుతాడు అంటే డెఫినెట్లీ నేను ఏదైనా జూ పార్క్లో జాయిన్ అయిపోయి అనిమల్స్తో కలిసి అలా ప్రశాంతంగా. బాగా ఇష్టమైన యానిమల్ ఏంటండి? నాకు ఇది అదే అనలేదు, నాకు ఏ అనిమల్ అయినా ఇష్టమే. సార్ మీకు దండం పెడతాను, మీరు షాక్లు ఇవ్వకండి నాకు. అట్లా అంటే ఇప్పుడు ఫుడ్ అనుకోండి, ఏ ఫుడ్ ఇష్టం అంటే ఇది అని చెప్తాను. మనుషులు అంటే ఈ మనిషి అంటే ఇష్టం అని చెప్తాను. అనిమల్స్ అలా కాదు కదా, అనిమల్స్ ఈజ్ అనిమల్స్. నాకు జూ పార్క్కి వెళ్ళి నాకు ఏది కుక్కల బోన్లో పడేసినా ఓకే, సింహం బోన్లో పడేసినా ఓకే, చీతా బోన్లో పడేసినా ఓకే, నేను సర్వే అవుతాను, వాటిని నేను అంత బాగా చూసుకోవాలని నేను నమ్ముతూ ఉంటాను. మేబీ నాకు ఓపిక ఎక్కువ అనేది నా ఫీలింగ్ వాటి మీద. యా, డెఫినెట్లీ మీకు బాగా ఓపిక ఉంది, నాకు అర్థమైంది. టెల్ మీ వన్ థింగ్, మీకు ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం, ఎందుకు యూకే వెళ్ళారు? వై? అంటే లైఫ్ డెఫినెట్లీ చెప్తూ ఉంటుందండి మీకు. లైఫ్లో కంపల్సరీ ఈ స్టేజ్ వచ్చినప్పుడు ఇలా వెళ్ళాలి, ఈ స్టేజ్ వచ్చినప్పుడు ఇలా వెళ్ళాలి. యూకే అనేది మేబీ టెంపరీ థింగ్ అయినచ్చు. డెఫినెట్లీ నేను సినిమాకి మళ్ళీ వస్తాను అండ్ ఆల్రెడీ స్టోరీస్ అవి రాస్తున్నాను. నెక్స్ట్ లైనప్ కూడా చాలా స్ట్రాంగ్ లైనప్ ఉంది, అన్నయ్య వెనకాల బ్యాక్ సపోర్ట్ ఉంది. సో
యూకే లండన్ అనేది జస్ట్ ఒక స్టాపింగ్ పాయింట్ అంతే. జస్ట్ ఇవన్నీ వద్దు, మీరు యూకే ఎందుకు వెళ్ళారో చెప్పండి. అంటే క్లైమేట్ చాలా బాగుంటుంది, ఎండాకాలం కదా, క్లైమేట్ బాగుంటుందని అక్కడికి వెళ్ళానండి. సార్ ఎవరికి సార్ చెప్తున్నారు స్టోరీలు మీరు? నాకు తెలియక అడుగుతాను, ఎవరికి సార్ మీరు చెప్తున్నారు స్టోరీలు? ఇఫ్ ఇట్స్ పర్సనల్ దెన్ కీప్ ఇట్. నాట్ ఇఫ్ యు వాంట్ టు టెల్ దెమ్. యా పర్సనల్ ఏం లేదండి. నో, పర్టికులర్గా ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఇక్కడ ఉంది అంటే నేను ఇక్కడ ఉంటానండి. నా రిక్వైర్మెంట్ ఇంకో చోటు ఉందంటే ఇంకో చోటు ఉంటాను. సో డెస్టినీ ఎలా మూవ్ చేస్తే అలా వెళ్తూ ఉంటాను. బట్ నాకంటూ ఒక ప్రీ డిఫైన్డ్ డెస్టినీ ఒకటి ఉంది, అది ఎలాగో లాక్ చేసి అక్కడే ఉంటుంది. సో ఈ జర్నీలో నన్ను ఎక్కడికి తిప్పుతుంది ఇస్ ఎ పర్పస్. ఎవ్రీథింగ్ ఇస్ ఎ పర్పస్. ఐ బిలీవ్ ఇన్ ద డెస్టినీ. ఏం సార్ సీక్రెట్గా యూకేలో ఫోటోగ్రఫీ, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేస్తున్నారా ఏంది? అంటే ప్లాన్ చేస్తున్నానండి. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ కాదు కానీ ఫిల్మ్స్ ఏదైనా అక్కడ ప్లాన్ చేద్దాం అనే ఒక థాట్ ఉంది. యా, ఎప్పుడైనా అడవి అంటే లైక్ అమెజాన్ అడవి చాలా పెద్దది అంటారు. మేబీ అమెజాన్ ఫారెస్ట్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫారెస్ట్ ఇన్ ద వరల్డ్. యా, ఎప్పుడైనా లేదండి, వెళ్ళలేదు. వెళ్ళే ఆలోచన ఉంది. మేబీ ఇన్ ఫ్యూచర్ డెఫినెట్లీ సౌత్ ఆఫ్రికా అయితే సఫారీకి వెళ్తాను. డెఫినెట్లీ సఫారీలో ఉండాలని నా అంబిషన్ టైప్ ఉంది. అది వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి వాటన్నిటితో ఉండాలి, గడపాలి అనేది ఉంది. సార్ అవి ఏమైనా ఫ్రెండ్స్ అనుకుంటున్నారా వాటితో ఉండాలి గడపాలి అని అంటున్నారు? అంటే ఓకే, ఎందుకో ఐ లవ్ పర్సనలీ. యా, యు లవ్ యానిమల్స్. సో యానిమల్స్ గురించి రీసెర్చ్ చేసే ఉంటారు. ఇప్పటి వరకు తెలియంది, ఓకే ఇది తెలియదు బట్ దీన్ని ఫోటో తీసి వీళ్ళకి చూపించాలి అని అనుకున్న యానిమల్ ఏదైనా ఉందా? అట్లా లేదండి. అట్లా నేను ఎప్పుడు అంటే రీసెర్చ్ అంటే నేను అది మళ్ళీ కమ్ టు జనాల కోసం వచ్చేస్తుంది, బతకడం వస్తుంది. నేను జనాల కోసము లేకపోతే ఎవరి కోసమో నేను ఎప్పుడు అలా అనుకోలేదు. వీళ్ళని చూపించాలి, వీటికి నా సెల్ఫ్ నేను అంతే. అది క్యాప్చర్ చేయాలని కూడా అనుకోను. మెమరీస్ క్యాప్చర్ చేయాలని నా బుర్రలో క్యాప్చర్ చేసుకుంటాను. సో నేను వాటితో ఉన్నంతసేపు వాటితోనే ఉండాలి. ఓకే సార్, మిస్టర్ పర్ఫెక్ట్లో ప్రభాస్ గారు ఇప్పుడు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు అనమాట. ఆయన కూడా స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ మొత్తం నా 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 అనుకుంటారు, సెకండ్ హాఫ్ కదా మారుతారు. ఓకే, విమెన్స్ గురించి మీరు ఆలోచించే విధానం వాజ్ క్వైట్ డిఫరెంట్. ఇందాక మీరు నాకు ఆన్సర్ ఇచ్చినప్పుడు అర్థమైంది ఇట్స్ క్వైట్ డిఫరెంట్ అని చెప్పేసి. అంటే ఇట్స్ అ మేల్ డొమినేటెడ్ సొసైటీ, అంటే ఒప్పుకోకపోయినా ఇట్స్ అ మేల్ డొమినేటెడ్ సొసైటీ. బట్ చూపించే ప్రతి సినిమాలో విమెన్స్ని ఇలా చూపిస్తారు, కొన్ని సినిమాస్లో ఇట్లా చూపిస్తారు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద పాయింట్ విమెన్స్ని ఫస్ట్ పెడుతూ. బట్ వాట్ ఈస్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ? మీ ఆలోచన విధానం ఏంటి? బికాస్ మన ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది. ఐ విల్ టెల్ యూ, మేల్కి ఉంది, ఫీమేల్కి ఉంది. బట్ మేల్స్ పాపం బయటికి చెప్పుకోలేరు. ఎందుకు అని అంటే, అసలు చెప్పాలి అని అంటే మన ఇండియాలోనే ఉందనుకుంటా, మగవాళ్ళు పాపం కంటి నిండా ఏడవలేరు. మగాడివి నువ్వు ఏడుస్తున్నావేంటి అని అంటారు. సో ఈ ఆలోచన విధానం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో విమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ గర్ల్ ఫ్రెండ్ అన్న ఒక సినిమా వచ్చింది. ఐ డోంట్ థింక్ సో మీరు చూసారు లేదా? చూడలేదు, బట్ అది చాలా మంచి టాక్ వచ్చింది. సో అందులో చాలా బాగా చూపించారు. బట్ అవుట్ ఆఫ్ 100% మెన్స్, 60% ఆఫ్ మెన్స్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ దట్. 40% ఆఫ్ మెన్స్ ఆర్ దోస్ హు ఆర్ వెరీ మెచ్యూర్, దే విల్ యాక్సెప్ట్. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక విమెన్ ఎలా ఉండాలి? అంటే ఉమెన్ ఇలా ఉండాలి అలా అంటే వాళ్ళ గురించి నేను జడ్జ్మెంట్ చేసే అంత స్థాయి నాది కాదు, అంత ఏజ్ నాది కాదని నేను నమ్ముతాను. కానీ ఒక ఉమెన్ ఒక పర్ఫెక్ట్ ఉమెన్ అని కూడా చెప్పను, కానీ ఒక ఉమెన్ నీ లైఫ్లో ఉంటే నీకు లైఫ్లో జరిగే థింగ్, మీ లైఫ్లో జరిగే మ్యాజిక్ వేరేలా ఉంటుంది. సో అని నేను నమ్ముతాను. ఓకే, సో నా లైఫ్లో అలాంటి ఉమెన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు, చాలా పవర్ఫుల్ ఉమెన్స్ ఉన్నారు. సో అందుకే నేను ఈరోజు ఇక్కడ కూర్చొని మీతో ఇలా మాట్లాడుతున్నావు. చాలా మీరు ఏది చెప్తున్నారో హంబుల్, ఇవన్నీ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నవే, వాళ్ళు నేర్పించినవే. ఓకే, సో అలాంటి అంటే మా వదిన కావచ్చు, సత్య అని ఒక క్యారెక్టర్ కావచ్చు, ఆవిడ నాకు చాలా చాలా సత్య అనే ఒక పర్సనాలిటీ, మా బ్రదర్ వాళ్ళ వైఫ్, తను టీచ్ చేసినట్టుగా, తను నాకు నేర్పించినట్టుగా నాకు తెలిసి ఎవరు నాకు టీచ్ చేయలేదు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, కూర్చునే పొజిషన్ కూడా తను ఇలా కూర్చోకూడదు, నాకు టక్కన కాళ్ళ మీద కాలేసుకుని కూర్చునే అలవాటు ఉంది. అది పక్కన వాళ్ళకి నాకు కంఫర్ట్ ఉంటుంది కదా, నేను కంఫర్ట్ కూర్చుంటే పక్కన వాళ్ళకి చాలా ఆర్గెంట్గా ఉంటుంది. అది
ఇంటర్వ్యూస్లో కూడా నేను మామూలు కూర్చున్నప్పుడు నాకు కాలం కాల్ వచ్చేస్తుంది. అలాంటి చిన్న చిన్న పిన్ పాయింట్స్ దగ్గర నుంచి మనీ మేనేజ్మెంట్ దగ్గర నుంచి, అంటే ఆడవాళ్ళకి తెలియదు ఏం లేదండి, అది నమ్ముతా. ఓకే. ఆడవాళ్ళు లేకపోతే ఈ ప్రపంచం లేదు. సో వాళ్ళని నువ్వు ఎలా వాడతావు అంటే, వాడకంటే మళ్ళీ దాన్ని అది నెగిటివ్ వేలో కాదు, పదాన్ని మీరు తీసుకోకండి. యా, వాళ్ళని నువ్వు ఎలా యూటిలైజ్ చేస్తావు, దే ఆర్ లైక్ ఏ న్యూక్లియర్ బాంబ్స్. వాళ్ళని ప్రాపర్గా వాడుకుంటే ఒక ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ ఒకలాగా యూజ్ అవుతుంది, ఇంకోలాగా వాడితే న్యూక్లియర్ బాంబ్ లాగా మొత్తం బ్లాస్ట్ చేస్తుంది అని నమ్ముతాను. అంతే. ఓకే. సో ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్ టు డూ అ విమెన్ ఓరియంటెడ్ మూవీ, దెన్ ఇండస్ట్రీలో ఎవరిని తీసుకుంటారు? అలాంటి మూవీ ఆల్రెడీ స్టోరీ రాస్తున్నాను అండి నేను. వావ్. యా, అది నాకు పర్సనల్గా చాలా చాలా ఇష్టమైనది, ఆల్రెడీ రాసేసి దాని టైటిల్ కూడా నేను చెప్పడానికి నాకేమీ లేదు, కానీ ఇట్స్ 8th month అని స్టోరీ. ఇట్స్ ప్రెగ్నెంట్ ఓరియంటెడ్ స్టోరీ. ఓకే. నేను ఇందాక చెప్పాను కదా మీకు, నేను ఇట్స్ ఓకే కూడా రాసినప్పుడు యాక్టర్ని బుర్రలో పెట్టుకోకుండా వద్దు, మన స్టోరీ రాసేసుకుందాము తర్వాత యాక్టర్ని, కానీ దీనికి వెరీ స్పెసిఫిక్గా దీనికి నిత్యా మీనన్ గారే కావాలి అని చెప్పి రాసుకున్నా. అట్ ద సేమ్ టైం నాకు సాయి పల్లవి గారు కూడా చాలా ఇష్టం. సాయి పల్లవి గారు చాలా ఇష్టము. నిత్యా మీనన్ గారికి నెంబర్ దొరికింది నాకు ఎలాగో, సమ్ ఫ్రెండ్స్ ఆఫ్ ద్వారా. నిత్యా మీనన్ గారికి మెసేజ్ పంపించి నిత్యా మీనన్ గారి నుంచి మెసేజ్ రిప్లై లేదు. సాయి పల్లవి గారి నెంబర్ దొరికింది. అలాగే మెసేజ్లు పెట్టాను. అన్ఫార్చునేట్లీ వాళ్ళ డాడీ మేనేజ్ చేస్తాను, వాళ్ళ డాడీ కాల్ చేయమంటే కాల్ చేశాను. సాయి పల్లవి గారు లేరు, ఏం మ్యాటర్ ఏంటంటే ఇట్లా అంటే, సరే అమ్మ నాకు అంటే వాళ్ళు మా డాటరు నీకు రేపు కాల్ చేస్తుంది అనగానే నేను షాక్ అయిపోయి, నాకు సాయి పల్లవి గారు కాల్ చేస్తారా నిజమా అని. నెక్స్ట్ డే నేనే కాల్ చేశాను ఉండబట్టలేక. కాల్ చేస్తే నేను దానికి సంబంధించిన ఒక చిన్న సినాప్సిస్, ఒక వీడియో బయట రెడీ చేసి పెట్టుకున్నా, పంపించాను. సాయి పల్లవి గారు సోలంగా అని చెప్పి మాట్లాడారు. వాయిస్ ఉంది స్టిల్ ఈరోజు కూడా నాకు బుర్ర ఉంది. చెప్పండి, గూస్ బంప్స్. యా, ఇది స్టోరీ చాలా బాగుంది, చాలా చాలా ఫెంటాస్టిక్గా ఉంది. ఐ థింక్ మేబీ నేను దీన్ని పుల్ ఆఫ్ చేయలేనేమో అని చెప్పారు. నువ్వు వేరే వాళ్ళని చూసుకో, ఆల్ ద వెరీ బెస్ట్ అంటే, నేను దాన్ని ఏం నెగిటివ్గా తీసుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి, డెఫినెట్లీ మిమ్మల్ని ఒప్పించుకోగల స్టోరీతో వస్తాను నేను అని చెప్పి పెట్టేశాను. ఓకే. కట్ చేస్తే ఐ థింక్ 1 month తర్వాతనో 2 months తర్వాతనో ఒక ఆంథాలజీ తీశారు, వచ్చి రిలీజ్ అయింది మన నెట్ఫ్లిక్స్లో. తను మన సాయి పల్లవి గారు ప్రెగ్నెంట్ లేడీగా ప్రకాష్ రాజ్ గారు డాక్టర్గా తీసున్నారు. ఓహో, నేను అనుకున్నప్పుడు ఓకే, ఇందుకోసం తను మళ్ళీ సేమ్ క్యారెక్టర్ చేయాలనుకోవట్లేదేమో అని చెప్పేసి వదిలేసిందని అనుకున్నాను. ఇప్పుడు అదే స్టోరీని కంపల్సరీ నిత్యా మీనన్ గారితో చేస్తాను. సో ఈ పాడ్కాస్ట్ చూసిన తర్వాత డెఫినెట్లీ యా, అండ్ అంత క్లీన్గా ఉంటుంది స్టోరీ, మీరు నమ్మరు. ఆ స్టోరీ నేను బిల్డ్ చేయడానికి జెస్సిమా అనేసి ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీస్కి సంబంధించిన క్లాసెస్ చెప్తారు, ఇప్పుడు స్టిల్ ఉన్నారు వాళ్ళు, చాలా ఫేమస్. ఆవిడ దగ్గర క్లాసులకి వెళ్ళేవాడిని ప్రెగ్నెంట్ ఫర్ ద మూవీ. యా, ఎవ్రీడే మార్నింగ్ 5 o'clock ఆవిడ మొత్తం దీపం వెలిగిస్తారు, అంతా చేసి స్టోరీ చెప్తారు, ఇది ఇలా ప్రెగ్నెంట్ లేడీస్ యొక్క. ఆవిడ బుక్ రాశారు, ఎవ్రీడే 9 monthsలో ఎవ్రీడే ఎలాంటి రియాక్షన్స్ ఉంటాయి ఫీమేల్స్లో, ఎలాంటి థింగ్స్ జరుగుతాయి అని బుక్ రాశారు ఆవిడ. ఇట్స్ వెరీ వెరీ టాలెంటెడ్ ఫీమేల్ ఉమెన్. యా, ఆవిడ దగ్గర క్లాసులకి వెళ్ళాము. ఆవిడ ఎంత పీక్ వెళ్ళిపోయిందంటే నాకు ఆ పిచ్చి ఆ స్టోరీలో. ఆవిడ ఒకసారి మనీ నువ్వు లేబర్ రూమ్లోకి వస్తావా నువ్వు అని అడిగారు. నేను రావచ్చా అండి, నిజంగా రావచ్చా అంటే, రావచ్చు, కానీ దానికి ఒక కోర్స్ ఉంది, ఒక 2 months కోర్స్ ఉంది, నర్సింగ్ ఏదో కోర్స్ ఉంటుంది అన్నమాట. ఆ కోర్స్ చేస్తే నిన్ను అలో చేస్తారు, నేను ఈ డిగ్రీ చేశాను, నన్ను అలో చేయండి అంటే అలో చేస్తారు. ఎంత అవుతుంది? 35,000 60,000 అవుతుంది. అంత డబ్బులు మన దగ్గర లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు ఛాలెంజ్ చాలా ఉంది, దట్టు అది ఇయర్కి ఒకసారి పడుతుంది నోటిఫికేషన్. సో ఆ సమ్వేర్ రీజన్స్ వల్ల నేను చేయలేకపోయిందని, లేకపోతే నాకు డబ్బులు కంపల్సరీ చేసేవాడిని. యా, సో అంత పిచ్చి ఉండి స్టోరీ రాసుకొని దాన్ని అలా షెల్ఫ్ చేసి పెట్టాను అనమాట. సో దట్ మచ్ లవ్ నాకు ఫిమేల్స్ అన్న అదన్నా. వావ్. సో 8th month అన్నది ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ వీఆర్ అంటే నేను రెడీగా ఉన్నాను, స్క్రిప్ట్ అంతా రెడీగా ఉంది. నిత్యా మీనన్ గారు ఓకే అంటే నెక్స్ట్ డే వెళ్ళిపోవచ్చు. నిత్యా మీనన్ గారు మీకు వినిపిస్తుందా? ఓకే. అమౌంట్
remuneration is very, very important in each and everyone's life. యా As a direction field, what is your first remuneration? యాజ్ ఐ సెడ్ Oh, you said that 35,000. 35,000. Yeah. యా Okay, it's all okay. గురుకి ఎంత తీసుకున్నారో చెప్పేసి. అయ్యో పాపం మా ప్రొడ్యూసర్ గారు సురేష్ గారు ఇదే డెబ్యూటెంట్ ప్రొడ్యూసర్. సో నేనేం డిమాండ్ చేయలేదు, Okay. అంత లంసంగా లేదు, శాలరీ బైస్ తీసుకున్నాం అంతే. బట్ యా తను సినిమా కోసం పెడుతున్నాడు, నేను దాన్ని ఫోర్స్ చేయాలనుకోవట్లేదు. నా డెబ్యూ సినిమా అంటే ఎవరికైనా అదే ఉంటుందండి. యాజ్ ఎ డైరెక్టర్ చాలా మంచోళ్ళండి, చాలా కోపాలు తక్కువ ఉంటాయి జనాలకి. మాదంతా డైరెక్టర్స్ అంతా ఎలా ఉంటారంటే, ఒక మాటలో చెప్పాలంటే, మళ్ళీ సేమ్ పురి గారి సినిమాలో రెఫరెన్స్గా చెప్పాలంటే ఒక డైలాగ్ ఉంటుంది నేనైతే సినిమాలో, తుడుచుకుంటే పోతుంది అనుకుంటే 199 సార్లు నేను తుడుచుకోవడానికి రెడీ, అదే నేను పోతాను అనుకుంటే నువ్వు పోతావు. దిస్ ఈజ్ అ థింగ్ ఎవ్రీ డైరెక్టర్, ఎవ్రీ అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్ ఫీల్స్ వాడి బుర్రలో. నేను ఎంతవరకు వంగుతానంటే, నేను చనిపోతాను అన్నంత వరకు వంగుతాను. అదే నేనే పోతాను అనుకుంటే డెఫినెట్లీ నువ్వు పోతావు. Okay. సో అలాగా డబ్బులు మ్యాటర్స్ కాదండి. మా డైరెక్టర్స్ చాలా మంచోళ్ళండి మా వాళ్ళు. పని ఇస్తాము, పని చేసుకో, అన్నం పెడతాం, నీకు తిను, పని చేసుకో అంటే చాలు. అలా ఎంతమంది ఉన్నారు అనుకుంటానండి కృష్ణానగర్లో. అబ్బో. అరే కృష్ణానగర్లో నేను అసిస్టెంట్ డైరెక్టర్ కార్డులు 15,000 మందికి ఉన్నాయండి, అసిస్టెంట్ డైరెక్టర్ కార్డులు. సో డైరెక్టర్ కార్డులు ఎంతమందికి ఉంటాయి, అసలు కార్డులు లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? ఆల్మోస్ట్ 50,000 మంది ఉంటారండి. అంతమందికి ఒకటే ఏం మోటో ఉంటుందండి ఇంకా లైఫ్లో బతకడానికి, సినిమా. ఎలాగైనా రేపు పొద్దున్నే 70 mm స్క్రీన్ మీద మా పేరు చూసుకోవాలి. దట్ ఈస్ ద ఓన్లీ గోల్ వాళ్ళని రన్ చేస్తూ ఉంటుంది. Exactly. డే నైట్ అదే ఉంటుంది. చాలామంది కష్టపడుతూనే ఉంటారు. వాళ్ళందరికీ నా సలాం. Okay. Apart from Mahesh Babu garu, tell me one hero name you want to work with him, or else one multi-starer ఇప్పటి వరకు ఇండస్ట్రీలో రాలేదు అండ్ యూ వాంట్ టు డూ. ఇది ఆల్రెడీ నాకు చెప్పారు. Yes. కానీ విని ఎరుగని ఒక మంచి మల్టీ స్టారర్. థ్రిల్లర్. ఓకే, విత్ సేమ్ డెఫినెట్లీ మై ఫేవరెట్ మహేష్ బాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు. సో ఆఫ్టర్ వాళ్ళిద్దరు కలిస్తే, రెండు అణుబాంబులు కలిస్తే బ్లాస్ట్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. సో అలాంటి స్టోరీతో తీద్దామని నాకు ఉందండి. ఓకే, ఇఫ్ యూ డైరెక్ట్ అ బయోపిక్ ఆఫ్ ఎనీవన్, ఎవరిది చేస్తారు? బట్ నేను అంత పెద్ద ఫ్యాన్ కాదండి, బయోపిక్ల ఫ్యాన్ కాదు. ఓకే. సో ఒకవేళ నాకు ఛాన్స్ వస్తే నిజంగానే మెగాస్టార్ చిరంజీవి గారు చేస్తాను. చిరంజీవి గారు తీసేస్తారు? వావ్. ఐ డోంట్ నో, అంటే నాకు ఆ ఛాన్స్ వస్తే డెఫినెట్లీ ఓకే చిరు గారు చేస్తాను. బట్ ఓపెన్గా ఒక విషయం చెప్పాను. అంటే నేను అన్ని ఓపెన్ గా చెప్తున్నాను అనుకుంటున్నా, మళ్ళీ సపరేట్ గా దాన్ని డిక్లేర్. నేను ఓపెన్ గా చెప్పాలన్నాను, మీరు ఓపెన్ గా చెప్పాలని లేదు. నేను ఓపెన్ గా చెప్తున్నా అన్న. అంటే నేను జనరల్ గా ఇట్స్ ఓకే గురు మూవీ ఒకటి రిలీజ్ అవుతుంది అండ్ ద డైరెక్టర్ నేమ్ ఈజ్ మణికంఠ. ఒక ఇంటర్వ్యూ చేయాలి, పాడ్కాస్ట్ చేయాలని అంటే ఓకే చేద్దాం, దెన్ ఏవో కొన్ని ఎక్స్పీరియన్సెస్ చెప్తారు అనుకుంటారు. బట్ నా ఊహకు అందలేదు మీరు. లిటరలీ యూ టోల్డ్ మీ సో మెనీ గుడ్ థింగ్స్. అంటే లైక్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అండ్ ద రెస్పెక్ట్ ఫర్ ఉమెన్ ఇన్ యువర్ మైండ్, దట్ వాజ్ అల్టిమేట్ అండి. చాలా బాగుంది. నాట్ ఓన్లీ ఉమెన్, అంటే మీరు ఒక ప్రొఫెషన్కి రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఇట్స్ వెరీ గుడ్ అండ్ ఇట్స్ ఓకే గురు. సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు మీ కెరియర్లో అంచెలంచెలుగా ఎదగాలని, ఎదిగినప్పుడు మమ్మల్ని మర్చిపోకూడదని మేము కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకటే థింగ్ చెప్పాలనుకునేది అంటే, నా టీం ఏదైతే ఉంటుందో, నేను ఎప్పుడు ఒక్కడనే పరిగెత్తాలనుకోనండి, నా టీంని తీసుకుని వెళ్ళాలనుకుంటా. సో మీరు కూడా నా టీం మెంబర్. సో డెఫినెట్లీ మనం కలిసి ఎదుగుదాం. కలిసి ఎదుగుతేనే వచ్చే మజా వేరే ఉంటుంది. అలా ఎదుగుదాం. మీ సపోర్ట్ మాకు ఉండాలి, మా సపోర్ట్ మీకు ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్. 12th సినిమా రిలీజ్ ఇట్స్ ఓకే గురు, December 12th రిలీజ్ అవుతుంది. కంపల్సరీ వచ్చి థియేటర్కి వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో December 12th థియేటర్స్లో సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి అందరూ థియేటర్స్కి వెళ్ళి సినిమా విత్ యువర్ ఫ్యామిలీ హ్యాపీగా చూడొచ్చు. చూసి ఎలా ఉంది అన్నది కింద కామెంట్స్లో డెఫినెట్లీ మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకొక పాడ్కాస్ట్తో డెఫినెట్లీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్. టాటా బై బై, సైనింగ్ ఆఫ్.